ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ కూడా అనేక రీతులుగా ఆయన మనలను కాపాడుచు భద్రపరచుచు ఆయన మన విషయంలో చర్య తీసుకుంటున్న ప్రతి దానిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈ సమయంలో మీతో వాక్యం చెప్పడానికి ఒక చిన్న ఆలోచన. మరి గత 2 రోజులు విన్న వాక్యం ఏంటో కాస్త చెప్తారా? మొదటి రోజున ఏం విన్నాం అమ్మా? 80 కాదు, 100వ కీర్తన అనుకుంటున్నా. ఎన్నో కీర్తన? 87వ కీర్తన. మనం చక్కగా దేవుని మందిరంగా మనము ఉండాలి. ఎన్నో ప్రత్యేకతలు మందిరానికి ఉన్న ఆధిక్యత అనేది ఆలోచన చేశాము. 2వ రోజు ఏది మనం సామెతల గ్రంథం 21:31 వచనాన్ని మనము అందులో ఏం నేర్చుకున్నామంటే దేవుడు మనకి జయమును ఇచ్చేవాడనేది ఒకటి చాలా పర్టిక్యులర్గా ఆ విషయాన్ని మనం చూచాం. జయము అనే దాని మీద కాస్తంత మనం ఆలోచన చేస్తే అంత సులభమైతే కాదు. ఏమండి జయము అనేది? ఎందుకంటే మన విరోధులు ఎప్పుడైనా మీరు ఒక్కసారి అలా ప్రశాంతంగా కూర్చొని దావీదు గారికి ఎన్ని రకాల విరోధులు ఉన్నారు, ఎన్ని రకాలుగా శత్రువులు ఉన్నారు, ఎన్ని రకాలుగా అతని మీద పడి ఏడిచేవారో ఒక్కసారి ఎప్పుడైనా మీరు అలా కీర్తనలో మాత్రమే చదివితే ఇంచుమించుగా ఒక 17-18 పాయింట్లు వస్తాయి. అసలు రాత్రి పగలు కూడా అతనికి శత్రువులే. అది ఏంటో అర్థం కాదు. కాకపోతే దావీదు గారు చాలా జ్ఞానవంతుడై ఉండి ఎప్పుడు కూడా శత్రువుల పేరు మాత్రం పెట్టలేదు. అక్కడ ఇతను నా శత్రువు అని అనలేదు. కానీ ఆ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయో వాళ్ళని చూస్తే ఇదిగో ఇతను సౌలని, ఇతనని మీకు బాగా నేను చెప్తాను. దావీదు గారు అంటే యోనాతానికి చాలా ప్రేమ అనేది అంటారు కదా, నిజమేనా? అది నిజమేనా? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? వాళ్ళిద్దరు ప్రేమ గురించి బైబిల్లో భలే విచిత్రమైన పాయింట్స్ రాశారు. కాకపోతే బాగా బైబిల్ చదివితే ఏమిటో నమ్మించి ద్రోహం చేసిన వాడు ఎవరు అంటే యోనాతాను. ఏంటో చాలా ప్రేమ చూపించాను అనేవాడు. ఆఖరి క్షణం వచ్చినట్టుగా ప్లేట్ ఫిరాయించేసేవాడు. అంచేత దావీదు గారికి ఎంతమంది శత్రువులు ఉన్నా జయము మాత్రం దేవుడు ఇవ్వాలని దేవుని మీద ఆధారపడి బ్రతికాడు. ఈరోజు కూడా అదే వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి 21 ఎన్నమ్మా 31వ వచనం కదా, సామెతల గ్రంథం 21 చదవండి. 31వ వచనములో యుద్ధ దినమున గుర్రములను ఆయుత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనం. ఇక్కడ రక్షణ అనే చోట తప్పనిసరిగా మీరేం రాసుకోవాలి అంటే అక్కడ విక్టరీ, జయము యెహోవా వలన కలుగుతుంది. అదే ఒరిజినల్గా ఉండే అనువాదం. అయితే ఆ జయము అంటే దాన్ని రక్షణ అని అనడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి రక్షణ అని కూడా పెట్టారు. బట్ వాస్తవం ఏంటంటే ద విక్టరీ కమ్స్ బై గాడ్ అని రాశాడు. నువ్వు ఎంత సిద్ధపడినా కూడా సరే. ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి మొట్టమొదట మనం ఆల్రెడీ జయము గురించి విన్నాం. దేవుడు విజయాన్ని ఇస్తాడు అనేది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఆల్రెడీ 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనంలో జయమునిచ్చు దేవుడు మనలను ఏం చేస్తాడట? ఊరేగిస్తూ ఉంటాడు అని రాశాడు కదా. అట్లాగే మరి బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 12వ అధ్యాయం అక్కడ మీరు 18-19 వచనాల్లో చదివితే ఆయన అంత సైలెంట్గా ఉండడానికి కారణం ఏమండి కాలుచున్న రెల్లును అట్లాగ ఉంచేయడానికి కారణం నువ్వు జయం పొందే వరకు ఆయన నోరు మెదపడట. ఇప్పుడు వదకు తేబడిన గొర్రెలాగా యెషయా గ్రంథం 53లో ఆయన అలా మౌనంగా ఉండడానికి అంటే ఆయనకి చేతగాక మాట్లాడడం కుదరదా? అన్నీ ఉన్నా కూడా ఏమాత్రం మాట్లాడినా నిన్ను వదులుకోవాల్సి వస్తుందని, నీకు జయం రావాలి, నీకు ప్రత్యేకతలు కలగాలని ఆయన మౌనంగా ఉన్నాడనేది కూడా మనం చదువుతాం. నేను ఒక వచనాన్ని చెబుతాను. ఇది చూడండి 144వ కీర్తన. ఇది ఇంపార్టెంట్గా మనం చూడాల్సినటువంటి విషయమే. 10వ వచనం ఒకసారి చదువుతారా? ఏమని చదువుతున్నాం మనం? అమ్మ ఎవరికమ్మా? రాజులకు జయమును లేదా విజయాన్ని ఇచ్చేవాడవు
నువ్వే అన్నాడు. అప్పుడు రాజులు అని అనగానే అప్పట్లో రాజ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి జయమిచ్చేవాడు. మరి ఇప్పుడు మనం కూడా 2:9 ప్రకారంగా ఏమండి ఏది 1వ పేతురులో మనం చదువుతాం ఏంటట, దేవుడు మనలను ఏమండి ఏం చేశాడు, రాజులుగాను యాజకులుగాను. అంటే నేను ఇలాగ అంటున్నానని కాదు, కానీ నీకు ఆ లెవెల్ ఉండాలి కదా. నేను కూడా దేవుని కుమారుని. మీరు బైబిల్ వాక్యాల్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు మీరు చదివితే ఆయన మనల్ని యాజక సమూహంగా రాజులుగా ఆయన మనల్ని చేశాడని రాశాడు అక్కడ. అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు నీకు జయం రావాలి అనే దాని గురించి నిన్నెంత చదివామో సిగ్గుపాలు కానివ్వకుండా ఆయన, అది 25వ కీర్తన 3వ వచనం అనుకుంటున్నాను, అందులో మీరు చదివితే కనుక జయం ఇవ్వడం ఆయన ఒక పక్క అయితే, అసలు నేను అవమానపాలు కానివ్వకుండా చూసుకోవడం అది ఆయనకు ఇష్టం. దేవునికి స్తోత్రం. అమ్మా నిన్నే నేను కొద్దిసేపు టైం ఇచ్చాను. మీ సమస్యలు ఏమున్నా కూడా ఇప్పుడు పెన్నుతోటి కాస్త రాసి లేదా ఏమండి అది ప్రభువు దగ్గరికి వచ్చేసేయాలి. ఆ ఫైల్ ఎవరి దగ్గరికి రావాలి, ఎన్నో చోట్ల వాళ్ళకి వీళ్ళకి చెబుతూ ఉంటాం, కానీ ఏమో ఎంతమంది విన్నారో చేశారో. నేనైతే అంటున్నాను, నీకంటూ ఉండే సమస్య ఏమంటే తిరగరాయడానికి మార్చడానికి అది నా ప్రభువు వలన మాత్రమే జరుగుద్ది. అది ఎట్లా జరుగుతుంది అని అంటే ఏమంటే నీళ్ళను ద్రాక్షారసంగా చేసింది ఆయనేనా అంతే కదా. బైబిల్లో వాక్యం చదువుతాం కదా, నీళ్లను ద్రాక్షారసంగా చేయగలుగుతాడు, మారాను మధురముగా చేయగలుగుతాడు. అంతా ఎందుకండి 34 నిర్గమాకాండం 10వ వచనంలో చదివితే నీ ప్రజలందరి ఎదుట నీ వాళ్ళ ఎదుట నువ్వు చూస్తుంటావు చూసావా, లేదా మనకు విరోధంగా ఉంటారు చూసారా, వాళ్ళందరి ఎదుట ఆయన అద్భుతములను సూచక్రియలను ఇంకేం చేస్తాడు, ఆయన మహత్కార్యములను ఆయన చేస్తాడని నిర్గమాకాండం 34:10 వచనంలో అలాగే రాశాడు. అలా అయితే ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఏంటంటే నీకు నాకు జయం రావడానికి మనం కూడానండి సోంబేరుగా ఉంటే కుదరదండి. ఎలా ఉంటే కుదరదు, సోమరతనంగా ఉంటే కుదరదండి. సోంబేరుడు ఎప్పుడు కూడా వాడికో పొలం ఉంటుంది, కానీ అదేంటి విచిత్రం, ఏంటి మీరు ఇంత ఉదయం వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు అంటే మేము ఏదో దుక్కు చేయడానికి లేదా పొలం దున్నడానికి అటు ఇటుకంటే వెళ్ళండి అంటాడు, కానీ వాడు రాడు. ఆడెప్పుడు వెళ్తాడో తెలుసా, మనం పనులు మోసుకొని వస్తాం చూసారు, పండేసి పనులు మోసుకొని వస్తూ ఉంటే అప్పుడు వీడు వెళ్తాడు. ఏది ఎక్కడికి రా అంటే ఇప్పుడు దున్నడానికి వెళ్తాడట. ఆడి మొఖానికి ఏమైనా దొరుకుతాయా? అందుచేత నేను ఏమంటానంటే సోంబేరుగాడికి దేవుడు జయం ఇవ్వడు, ఇది మాత్రం మనసులో పడాలి. అయితే ఇందులో దేవుడు ఎలా రాశాడంటే ఈ 21వ అధ్యాయంలో 31వ వచనంలో చదివితే గనక ఏమంటే తప్పకుండా నువ్వు నేను ఏమండి సిద్ధపడగలిగిన గుర్రములాగా ఉండాలట. ఎలా ఉండాలి చెప్పండి, అందరూ చెప్పండి. సిద్ధపడిన గుర్రం అంటే ఏమండి అసలు మనుషులను గుర్రాలతో పోల్చవచ్చా? అట్లా కూడా మనం అనుకుంటాం కదా. మరి ఏంటి బైబిల్లో దేవుని పిల్లల్ని వేటితో పోల్చారు ఒకసారి చెప్తారా? ఒకటి ఏమన్నారు సార్, ఎవరో ఇక్కడ చెప్పండి అమ్మా, గొర్రె అంటున్నారా? అంతేనా? సరే, అయితే దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇంకా అదే వచ్చింది, నాకు తెలుసు ఇలాంటి పదం ఒకటి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనుషుల్ని దేవుడు దేంతో పోల్చాడు అంటే జంతువులతో పోల్చాడను. సరే, పక్షుల్లో దేంతో పోల్చాడు? పౌరంతో పోల్చాడా? ఓకే, అలాగన్న వాళ్ళందరినీ దేవుడు దీవించుగాక. మరి ఎట్లాగా ఇప్పుడు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఏమండి వెరీ గుడ్. ఇంకేంటి అలా అయితే నీకు గిఫ్ట్ ఇచ్చేసేయాలి ఇప్పుడు, అంతే. పక్షిరాజు అంటే అదే ఈగల్తో పోల్చినాడు, అది కూడా చాలా సంతోషం. అట్లాగే బైబిల్లో మీరు చూడండి, ఈ బైబిల్లో మనం ఎక్కువ చదివితే మేకతో ఎందుకో పోల్చలేదు, మనిషిని మేకతో పోల్చలేదు, కానీ మేకలాగా ఉండేవాళ్ళు ఉంటారు. అదే ప్రతి డొంక మీద కాలేసేవాళ్ళు, అంతే. ఆడిది కాకపోయినా వెళ్ళి దర్జాగలు తినేయడానికి వెళ్తూ ఉంటాడు, అదొక రకం, అదో బ్యాచ్, అది అలా ఉంటారు. అది కాదట, దేవుడు దేవుని పిల్లల్ని ఏమంటే గుర్రంతో పోల్చాడు అంటే అదేటబ్బా అని అనుకుంటాం. మీరు బైబిల్ వాక్యాల్లో పరమగీతాలు 1వ అధ్యాయం 9వ వచనంలో చదివితే గనక ఏమండి మనలను నిజంగానే ఏమంటే వధువు సంఘాన్ని లేకపోతే దేవుని పిల్లలను దేంతో పోల్చాడంటే గుర్రాలు లాగా మనం ఉండాలి అని అంటాడు. గుర్రానికి సోమర్తనం ఉంటుందమ్మా,
ఉంటుందా? ఇప్పుడు బయట తిరిగే కార్లు కానీ ఏమంటారు ఇవి బళ్ళు కానీ స్కూటర్లు కానీ బైకులు కానీ అవన్నీ కూడా దాని స్పీడ్ ఎంత అంటే ఏదో చెప్తారు, ప్రతిదానికి ఇదిగో ఆ హార్స్ పవర్ అని అంటారు, అంతే కదా. గుర్రానికి ఉన్న స్పీడు లెక్కేసి దీనికి ఇన్ని గుర్రాల స్పీడ్ ఉంటుంది, అది 4 గుర్రాల స్పీడ్ ఉంటుంది అట్లాగా. అయితే బైబిల్ వాక్యం ఏం చెప్పిందంటే దేవుడు మనలను ఆత్మీయమైన జీవితంలో ఏమండి ఎవరు చల్లబడిపోవడానికి వీలు లేదట, ఏమండి ఉజ్జీవంగా ఉండాలట. అలా ఉజ్జీవంగా ఉండి ఏమండి మనము వేగంగా, అప్పుడు బైబిల్ వాక్యాల్లో మరి ఇలా చదువుతాం కదా, 147వ కీర్తన 15వ వచనం ఒకసారి చదువుతారా? ఏమని రాశాడు అక్కడ? 147వ కీర్తన 15వ వచనంలో ఏమని రాశాడు? ఏది 147:15 వచనమేనా? భూమికి ఆజ్ఞవిచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా ఎంత వేగంగా అమ్మా? బహువేగం. అంటే ఇప్పుడు వాక్యానికి స్పీడ్ ఉంది, అవి ఎన్ని గుర్రాల స్పీడో లెక్కేయండి అని నేనైతే అంటున్నా. వాక్యానికి ఒక స్పీడ్ ఉంది, ఆ స్పీడ్లో అందుకే వాక్యం ఎప్పుడైనా కూడానండి అది ఎట్లా చెప్పాలబ్బా అంటే దానికి ఉన్నంత స్పీడ్ ఎలాగంటే 107వ కీర్తన 20వ వచనంలో ఎలా రాస్తాడంటే ఆయన వాక్కును పంపగా అక్కడ అంటే దానికి ఒక స్పీడ్ ఉంది, అది చాలా వేగంగా వెళుతుంది. బైబిల్ వాక్యాల్లో మీరు చూడండి సార్, 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనంలో ఏం రాస్తాడంటే అక్కడ అయ్యో ఆయన గురించి అక్కడ అంటున్నాడు, అయ్యా మీరు మాట సెలవివ్వండి సార్, మా వాడు దాసుడు బాగైపోతాడు అన్నాడు. అదే 8వ అధ్యాయం 17వ వచనం చదివితే ఆయన అన్నీ కూడా మాట సెలవిస్తే లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాల్లో చదివితే గనక అయ్యా నేను రాత్రంతా కష్టపడ్డాను కానీ అయినా కూడా నేను ఏమి కష్టపడినా ఏం దొరకలేదు, అయినా నీ మాట చొప్పున. అప్పుడు వాక్యం పరిగెట్టదా? అప్పుడు అలాగైతే దేవుని వాక్యం మనలో ఉంటే మనం కూడా ఎలాగ ఉంటామో తెలుసా? చాలా స్పీడ్గా పరిగెట్టేవారిగా కావాలి. దేవునికి స్తోత్రం. పాట ఎప్పుడైనా విన్నారా? నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా నేను క్షణము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఎన్నైనా నేను ఒకటి అంటున్నాను, దేవుని వాక్యం మనిషిలో ఉంటే వాడు గుర్రంలాగా చలాకీగా చురుగ్గా ఉంటాడు. అది మాత్రం ఒక మాట ఇందులో మనం చెప్పుకొని తీరాలి. సరే, ఇంకొక మాట ఆలోచించేద్దాం. ఇప్పుడు ఇలా చూడండి అమ్మ, ఇలా చూస్తే మీకు అర్థమవుతుందేమో. గొల్యాతు తెలుసా? గొల్యాతు ఎక్కడుంటాడు బైబిల్ గ్రంథంలో? 1వ సమయాలు 17వ అధ్యాయంలో అతని గురించి మనం చదువుతాం. వాడు ఎంత లావు ఉంటాడు కదా. మరి గొల్యాతు ఏనుగులాగా ఉంటే దావీదు ఎలాగుంటాడు? ఏలుకులాగా ఉంటాడు. ఏనుగుకి ఏమైనా సంబంధాలు ఉంటాయంటే ఉండవు. అసలు ఆ పిల్లోడు కనిపించట్లేదని ఇలా చూస్తున్నాడట. ఎవరో? గొల్యాతు. ఆడ అంత లావు, ఇంచుమించుగా భోజనం చేస్తూ 10 మంది భోజనం వాడు ఒక్కడే తినేస్తాడు. 10 మంది అని నేను అంటున్నాను బాబు. వాడు వెయిట్, వాడి యొక్క బరువు, వాడు మోసేవి అన్నీ లెక్కలేస్తే మనకు అంతు పట్టదు. బాబు మనుషుల్లో ఎలాగుంటారంటే అది తెలుగు బైబిల్లోనేమో గొల్యాతు అని పేరు రాశాడు, ఇంగ్లీష్లో చదివినా అట్లాగే ఇంకా తమిళ బైబిల్లో చదివినా అవరు రాక్షసన్ అని రాశాడు. వాడు ఒక రాక్షసుడట. అట్లాంటి మనిషి ఏమండి ఇప్పుడు దెయ్యం కూడా అంటే సైతాను కూడా వాడికి గుర్రాలు ఉన్నాయి. సైతానికి కూడా ఏమున్నాయి? గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రం పేరు ఏం పేరు అంటే గొల్యాతు. ఒక గుర్రం పేరు ఏం పేరు? సైతాను గుర్రం పేరు ఏం పేరు? గొల్యాతు. దావీదు గుర్రం పేరు ఏం పేరు? అదే దేవుని ఆ గుర్రం పేరు ఏంటంటే దావీదు. అర్థమైందా? ఇటు దావీదు, అటు ఎవరున్నారు అంటే ఇక్కడ గుర్రం ఉన్నదంటే అక్కడ కూడా గుర్రం ఉంది. యుద్ధంలో రెండు కూడా పోటీ పడతాయి. కాకపోతే ఇక గొల్యాతు అనే గుర్రం మీద సైతానుగాడు కూర్చుని స్వారీ చేస్తున్నాడు. మీరు వినండి, గొల్యాతు అనేవాడి మీద ఎవరు కూర్చున్నారు?
సైతాన్ అనేవాడు కూర్చొని స్వారీ చేస్తున్నాడు. స్వారీ చేయడం అంటే ఇక చూసుకో, అప్పుడు 40 రోజుల నుంచి ఆడు అరుస్తూ ఉన్నాడంటే ఎవరు కూర్చున్నాడు ఆడి మీద? ఏమండి, అదిగో ఆ సైతానుగాడు ఉండి నేను చెప్పినట్టు చెయ్యి అంటే ఉదయమే దేవునికి మహిమ కలిగేటప్పుడు వీడు లేవడం, దేవుడిని తిట్టడం, దేవుని మనుషుల్ని తిట్టడం, ఉదయం అలాగ. మళ్ళీ సాయంత్రం ఏంటి అలాగున్నావని చెప్పి మళ్ళీ ఆ గుర్రం మీద స్వారీ చేసేవాడు. అప్పుడు వాడు మళ్ళీ ఏం చేసేవాడు అంటే సాయంత్రము ఉదయము దేవునికి నైవేద్యం, ఆరాధన, స్తుతి, ప్రార్థన జరిగేటప్పుడు వాడు ఆ గుర్రం, అదే గుర్రం కదా మరి, వాడి మీద ఎక్కి కూర్చున్న ఆ సైతాన్ ఎలా చెబితే అలాగ వాడు అరిచేవాడు. మరి ఇటు పక్కన ఎవరున్నారు? దావీదు అనే గుర్రం. ఎవరు? దావీదు అనే, చెప్పండి. ఏం పర్లేదు, కొంచెం వాక్యం ఏనండి, ఏం సీరియస్గా అనుకో. ఇదేంటి మమ్మల్ని గుర్రాలతో పోల్చేసాడు అయ్యగారు అని అనుకోకండి. నేనేం కాదమ్మా. బైబిల్లో ఉన్న ఒక సత్యం ఏంటంటే నువ్వు నేను ఈ చివరి దినాల్లో చాలా చురుగ్గా ఉండాలి. ఏమంటే బద్ధకంగా ఉండేవాడు ఎవరిని గుర్రాల లెక్కలోకి రాకూడదు, వాళ్ళకి ఆ పేరు ఉండదు. ఏమంటే గుర్రానికి ఉండే కొన్ని ప్రత్యేకతలు నేను మీతో చెబుతాను. ఒకవేళ ఆ వాక్యం మీకు అంగీకారం అయితే స్వీకరించండి, ఒకవేళ అర్థం కాలేదనుకో ఏం బాధపడకండి, ప్రార్థన చేసుకోండి అంతే. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేస్తే అందులో ఉన్న విషయాలు ఇంకా దేవుడు వెల్లడి చేస్తారు. ఇప్పుడు దావీదు కూడా ఒక గుర్రమే. ఇప్పుడు ఈ 2 గుర్రాలు, అటు గుర్రం గింకరిస్తుంది, ఇటు ఈయనేమంటాడంటే ఎవడు అటు ఇటు చూస్తూ ఉంది. ఎవరు? ఇంకా ఆ పెద్ద ఏది ఆ గొల్లియాతు. ఇంకా వాడు ఎంత లావు ఉంటాడో, ఎంత బరువు ఉంటాడో, వాడు మోసే డాలు కానీ వాడి చేతిలో ఉన్న ఈటు కానీ, ఇక వాడిని ఇంక మనం లెక్కేస్తే ఒళ్ళంతా కప్పుకున్నాడు. వాడు కప్పుకోలేనిది ఎక్కడంటే క్రికెట్ బాల్ కొడుతూ ఉంటే మూతికి తగిలితే ఎలాగో అయిపోద్ది, అలాగా అదొక జంతువు లాగా మూతిలా వాచిపోద్ది చూడండి, అలాగా వాడు ఒళ్ళంతా కప్పుకున్నాడు. కానీ కప్పుకోలేనిది ఎక్కడంటే ఇక్కడ నొసట. అప్పుడు గిరగిర తిప్పి అంటే నేను అంటాను గుర్రానికి స్పీడ్ ఉంటుందని అంటున్నాను చూసారా, కొడితే అవతల గొల్లియాతు బోర్ల పడేను. దేవునికి స్తోత్రం. పడ్డాడని ఉందా? గొల్లియాతు పడిపోయాడా అంటే గుర్రం పడిపోయిందనమాట. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు వాక్యంలో నుంచి కొన్ని పాయింట్లు మనం ఇలా చూడాలి. ఇప్పుడు నేను గుర్రం లాగా దేవుని కొరకు చురుగ్గా, వేగంగా, బలంగా ప్రభు కొరకు నేను ప్రయాసపడాలి అంటే ఖచ్చితంగా ఓల్డ్ టెస్టమెంట్లో మీరు పాత నిబంధన గ్రంథంలో ఇలాగా గుర్రంలాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు ఏం పేరు అంటే, ఒకటి ఏలియా. 2వ రాజులు ఏమండి 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే అక్కడ ఎలీషా గారు అంటారు, అయ్యా మీరు మామూలు వాళ్ళు కాదు మీరు అని చెప్తాడు. చెబుతూ అయ్యా మీరు ఇశ్రాయేలీయులకి ఎవరు? మీరు రథములను రౌతులను. అయ్యా మీరే అయ్యా మా గుర్రం లాంటి బలం, మీరేనయ్యా మా ఇశ్రాయేలీయులకి చురుకుతాను, మీరేనయ్యా మా ఇశ్రాయేలు ప్రజలు, మా దేవుని ప్రజలు అనే వాళ్ళందరికీ ఉత్సాహం ఎవరంటే మీరే అని. అయ్యా మీరు వెళ్ళిపోతే అయ్యా మరి ఈ ప్రజలందరూ చల్లబడిపోతారు, ఈ ప్రజలందరూ ఎట్లనో అయిపోతారు. ఓ పని చేస్తారా, మీరు వెళుతూ అగా మీ దగ్గర నుంచి నాకు 2 పాళ్ళు ఏమివ్వండి, ఏమండి కొంచెం బలం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి. వాళ్ళు లేరు ఆ రోజుల్లో. అహాబు బెంబేలెత్తిపోయాడు. ఏమంటే ఆ అహాబు ఏమన్నాడో తెలుసా? ఏలియానే మా పగవాడా అని అంటున్నాడు. ఎవరు పగవాళ్ళు? వీడు చేసే పనికిమాలిన పనులకి అహాబుగాడు ఇశ్రాయేలీయులకి పగవాడిగా ఉంటే, దేవుని మనిషిగా, రోషంగా, అగ్గిలాగా, బలమైన మనిషిగా ఆ రోజుల్లో ప్రభు పరిచర్య చేస్తుంటే అతను వాళ్ళ భార్య ఎవరో తెలుసు కదా, అదో పెద్ద దెయ్యం. అది నిజంగానే మామూలు దెయ్యం కదా, రంగులు దెయ్యం అన్నమాట. అట్టాగుండి ఇక మొత్తానికి అలాంటి వాళ్ళ మధ్యలో అగ్గిలాగా దేవుని కొరకు వాడబడిన అదిగో గుర్రం లాంటి ఎవరంటే ఏలియా గారు. దేవునికి స్తోత్రం.
అప్పుడు మీ బలం మాకు ఇవ్వాలి సార్, ఖచ్చితంగా లేకపోతే మేము అందరూ చల్లబడిపోతామంటే పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. అగ్ని రథాలు వచ్చేసినాయి, అగ్ని గుర్రాలు వచ్చేసినాయి, అందులో ఆయన్ని తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు. తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు ఆయన ఏమంటే అగ్గిలోనే ఈయన ఎంత అగ్గిలాగా ఉండాలి అర్థమైందండి. అప్పుడు గుర్రం లాంటి అంటే అగ్గి లాంటి మనిషి, ఆడికి రోషం ఉంటుంది. నేను అంటున్నా బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఏమండి అతని పేరు ఏం పేరు, బాప్తిస్మిచ్చి యోహాను భూమి మీద అతడు మండుచున్న దీపంలాగా ఉండేవాడట. నేను ఒక మాట అడుగుతున్నా సార్, మీరు దేవుని కొరకు రోషంగా ఉండేవాళ్ళు అయితే ఏమండి దేవుడు చల్లబడిపోయే విశ్వాసులుగా ఉంటే గనక రోజులు గడుస్తాయి, అదేం బాధ ఏం లేదు. ఇక మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇశ్రాయేలీలు అందరూ వాగ్దాన దేశంలోనికి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు కదా. మరి వెళ్ళకపోతే వీళ్ళు ఎలాగా వేస్ట్ గాళ్ళు, వీళ్ళు ఎవరు రారు కదా, వీళ్ళకి అన్నం ఎందుకు పెట్టాలని ఆయన ఏం బాధపడ్డు, అర్థమైందా? బాధపడ్డు, వాళ్ళకి అన్నం పెడతానే ఉన్నాడు. 40 సంవత్సరాలు ఏకదాటిగా ఉదయమే ఏసీ బస్సులో దిగుతున్నట్టుగా అక్కడి నుంచి మన్నా కురుతానే ఉంది. ఒక్కొక్కడు ఉదయం వెళ్ళి దాన్ని ఏరుకొని తింటున్నారు. కానీ చాలామంది తిన్నవాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదట. అంటే నేను అనేది ఏంటంటే, ప్రభు నీకు ఏదైనా చేశాడు అనుకో, చేశాక నువ్వు కృతజ్ఞత లేకపోతే మళ్ళీ ఎందుకు చేయాలి అని అనుకోడు. ఆయన చేస్తానే ఉంటాడు, కాకపోతే లాస్ అయ్యేది నువ్వు, అర్థమైందా? ఇన్ని చేశాక కూడా ఏ మాత్రం కూడా కృతజ్ఞత లేకపోతే నష్టపోయేది నువ్వు. కానీ ఎలీషా ఏమన్నాడంటే, నాకు ఇవ్వండి అంటే అగ్గిలో వెళ్ళిపోతా ఉంటేగా ఆ పైనుంచి నువ్వు నా దుప్పట అడుగుతున్నావు కదా, వస్త్రం అడుగుతున్నావు కదా, అది ఒకవేళ కిందకు వస్తే నీకు దొరికితే అప్పుడు నువ్వు నిజంగా నాకులాగా గుర్రంలాగే ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇది రావడం కష్టం, ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ అది ఆ వాతావరణానికి వెళ్ళిపోద్ది, ప్లస్ చుట్టూ అగ్గి ఉంది, అగ్గిలో అది కాలిపోవాలి కదా. కానీ నేనేమంటానంటే, చూడండి మండుచున్న పొద గురించి మీరు చదివితే ఏమంటే ఆ చెట్టు కాలిపోలేదట, ఏమవలేదట. అంటే ఈ అగ్ని లాంటి అభిషేకం ఒకటి ఉంటుంది చూసారా, అది ఎలాంటిదంటే మనిషి మామూలుగానే ఉంటాడు, కానీ మనిషి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అది అభిషేకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అగ్గిలోంచి అలాగా కిందకి ఆ వస్త్రం వచ్చింది, ఎలీషా గారికి దొరికింది. ఎలీషా గారు వెళ్తూ యోర్దాన్ నది అడ్డొస్తే ఏలియా దేవుడు ఏడి అన్నాడు. ఇలాగా ఆ వస్త్రం పట్టుకుని ఇలా కొట్టగానే అంతే ఆయనకి దారి వచ్చేసింది. అంటే అప్పుడు నేను అనేది ఏంటంటే, భూమి మీద ఒక ఆయన ఉన్నాడు, ఎలా ఉన్నాడంటే సింహంలాగా, లేకపోతే ఎలాగా ఒక గుర్రంలాగా ప్రభు కొరకు అంత తాపత్రయపడేవాడు. నేనేమంటానంటే, దేవుని కొరకు బ్రతికే వాళ్ళల్లో ఏమండి దేవుడు మనల్ని ఇప్పుడు సింహంలాగా పోల్చాడు అనుకో, 28:1 కదా సామెతల గ్రంథంలో చదువుతాం. ఏమండి నీతిమంతులు ఎలా ఉంటారట, సింహంలాగా. అంటే అప్పుడు మీకు ధైర్యం ఉండాలి. పరిస్థితులు ఏమవుతున్నా ఏముండాలి, మీకు ఏముండాలి చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి అమ్మా. ధైర్యం ఉండాలి. ఏది పిరికోళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి హల్లెలూయా చెప్పేద్దామా. హల్లెలూయా. అబ్బా అయితే బాగానే వింటున్నారు మీరు వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, అలా అయితే మనం అలాగే బైబిల్లో చాలా రకాలైన ఏమంటే జంతువులతో మనల్ని పోల్చాడు, ఎద్దుతో పోల్చాడు. ఇట్లాగా నేనేమంటానంటే, ఈరోజు వినే వాక్యంలో మనకు దేవుడు జయం ఇవ్వడానికి నీ మీద ఆయన స్వారీ చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉంటుంది, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అబ్బా అమ్మా నా మాట వినండి అమ్మా. దావీదు గారు చిన్న పిల్లోడు, ఆయన మరీ లెక్కేస్తే బాలుడు అన్నారు బైబిల్లో. అతను అదే రాశాడు. ఎవరో సౌలు వచ్చి ఏదో నువ్వు పెద్ద యుద్ధం చేస్తాను అంటున్నావంట, ఆ గొల్లి అతను చంపేస్తానని అంటున్నావంట, ఏంటి నువ్వు చేయడానికి నువ్వు ఎంత ఉన్నావు, నువ్వు తూకమైతే ఎంత ఉంటావు, నువ్వు బాలుడు. ఆడెవడనుకున్నా బాల్యం నుండి వాడు యుద్ధాభ్యాసం చేసినోడు. వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా, ఆడి ముందు నువ్వు నిలబడగలుగుతావా, మొక్కలు చేసి పాడేస్తాడు నేను అన్నట్టుగా బెదిరిస్తున్నాడు. చాలామంది అంతే, దేవుని కొరకు ఏమంటే స్పీడ్గా గొప్పగా బలంగా పనిచేసే వాళ్ళనే ముందు బెదిరించే వాళ్ళు ఎవరంటే ఇలాంటి వాళ్ళే ఎదురవుతారు. దావీదుని బెదిరించేసి ఇదేంటి ఇలా కట్టాడేంటి అని చెప్పి అప్పుడు అన్నాడు, సార్ ఓ విషయం చెప్తాను, మా నాన్నకి మా అమ్మగారికి తెలియని ఒక సంగతి ఉందో ఒకటి చెప్తాను వినండి, మీకు నచ్చితే కనుక నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి వాడిని నేను ఏమన్నా చేయగలుగుతాను అన్నాడు. అలాగా చెప్పు అన్నాడు. ఇక సార్ నేను ఒకసారి సింహాన్ని ఇలాగే నా గొర్రెల మంద మీదకి వచ్చినప్పుడు నేను సింహాన్ని చంపేశాను అన్నాడు. ఏంటి సింహాన్ని చంపేసావా అని అన్నాడు. గబగబా ఆన్లైన్లో పిలుస్తున్నాడు. సార్ అదొకటే కాదు సార్, ఎలుగుబంటిని కూడా చంపాను సార్ అన్నాడు.
ఎవడరే కుర్రగాడు అని ఎలుగుబంటే ఇలా కొడితే ఎంత మాంసం వచ్చేద్ది, ఇలా కొడితే గుండు పీకేసుకొని అట్టుపోద్ది అది. అలాంటిది ఇదేంటి ఎవడు ఈ కుర్రగాడని చెప్పి ఇతను ఎవరు ఏంటని ఎంక్వైరీ చేస్తే ఏమి లేదండి, అతని గురించి నెమ్మదిగా తెలిస్తే ఏమండి దావీదు కూడా దేవుడు ఉండడం, దావీదును దేవుడు ఆవరించి ఉండడం, దావీదుకి దేవుడు తోడై ఉండడం, ఇవి కల్లారా సౌలు చూసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దావీదు మీద స్వారీ చేసేది ఎవరో తెలుసా? ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య. దేవునికి స్తోత్రం. అమ్మ మీకు నచ్చినా నమ్మపోయినా ఇప్పుడు చివరి రోజుల్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడ గుర్రం మీద కూర్చొని ఉందట. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చదివితే ఆవిడ గుర్రం మీద కూర్చొని ఉందట. అది కూడా ఎలాంటి పాత్ర ఒకటి పట్టుకొని ఉందట. ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? మహా వేశ్యట. అంటే ఇప్పుడు గుర్రము అని అంటే దాని గురించి అంటే ఒక పెద్ద వాక్యం ఉందా అని అనుకోకండి. దేవుడు నిన్ను గుర్రం లాంటి బలంతో నిన్ను నింపునుగాక, గుర్రం లాంటి చురుకుతనం ఇచ్చునుగాక. ఇక నీ మీద ఆయన స్వారీ చేసేటట్టుగా మీకు అంతా ఎందుకంటే ఇప్పుడు ఎలాగ లంచ్ డేస్ వచ్చింది, ఆ గాడిదకి ఏమైనా విలువ ఉంటుందా? ఆ గాడిద మీద వేసే కూర్చున్నాడో లేదో దారి పొడుగుని అందరూ ఏం చేశారట? వస్త్రాలు వేసారట, దుప్పట్లు వేసారట, ఇంకా చెట్టు కొమ్మలు వేసారట. ఇక వేస్తూ ఏమంటే దారి పొడుగున ఆ గాడిద అప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? చూసారు, నా లెవెల్ మారిపోయింది, నా లెవెల్ ఏమైపోయింది? మారిపోయింది. అది వెళ్తా ఉంటుంటే ఏది హోసన్నా దావీదు కుమారునికి, అంతే. అలా జయము అంటుంటే దానికి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, ఏమంటే జయం నాది కాదు, జయం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు సిద్ధపడు. నువ్వు ఎలాగుండాలంటే ఏ టయానికైనా దేవుని విషయంలో ఇక సమూయేలు అని మొట్టమొదటి పిలిచాడు దేవుడు. తాతయ్య ఆత్మాని ఇలా పిలుస్తాడు ఏంటండి? తాతయ్య అని అడుగుతుంటే రే నాకు లేటుగా ఇప్పుడు నిద్ర వస్తుంది, ఇలా కునిపాట్లు పడుతున్నాను, లేదు వచ్చేవేడురా అని లేపేసావు నువ్వు నన్ను అని అంటే, తాతయ్య నువ్వు నన్ను పిలిచావంటే నేను పిలవలేదు వెళ్ళిపడుగా అన్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయ్యేటోళ్ళకి మళ్ళీ దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. ఆఖరికి ఆ తాతయ్యకి అర్థమైపోయింది, వీడిని నేను పిలవకపోయినా పిలిచేనని అంటున్నాడు. అంటే యేసయ్య వచ్చాడన్నమాట, దేవుడు వచ్చాడన్నమాట. అప్పుడు ఆ అబ్బాయిని పట్టుకొని దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు అని నాకు అర్థమవుతుంది, ఓ పని చేయి, ఈసారి ఎవరైనా నిన్ను సమూయేలు అని పిలవగానే నువ్వేం చెప్పాలి? అప్పుడు ఎస్ లార్డ్ ఐఎమ్ రెడీ అని అనాలట. నేను రెడీగా ఉన్నాను, మీరు చెప్పండి, ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాను అన్నాడట. అనగానే ఇప్పుడు నిజంగానే ఇతను సమూయేలు మంచి నిద్రకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు వచ్చాడు. పిలవగానే సమూయేలు ఏమన్నాడో తెలుసా? ప్రభువా చెప్పండి, మీరేం చెప్తే అది నేను చేస్తాను. మీరైనా నేనైనా మనం మామూలు వాళ్ళమే, కానీ మన మీద ఉన్న ఆయన ఎవరు? మనలో ఉన్నవాడెవరు? మన కూడా ఉన్నవారెవరో ఆయనను బట్టి మనకు ఆయన లక్షణములు మనకు వచ్చునుగాక. దావీదు గారికి లేడి కాళ్ళ వలె చేశాడు, అంత స్పీడ్ పరిగెట్టేవాడట. ఏమంటే అది మాత్రమే కాదు, మీరు బైబిల్లో హబక్కు గారిని చూడండి, ఏమున్నా లేకపోయినా ఏమండి ఇప్పుడు ఆయన నా కాళ్ళను ఎలా చేశాడు ఆయన. సరే, ఇప్పుడు వాక్యంలో మనం చదువుకునేది ఏంది అని అంటే, దీంట్లో మనం చదువుతున్నాం కదా, ఏమని? యుద్ధ దినమున గుర్రములను ఆయత్తపరచుట కద్దు గొప్ప రక్షణ, లేదా గొప్ప ఏమంటారు అక్కడ? ఏమంటే విజయము యెహోవా ఆధీనము. అమ్మా, నీ జీవితంలో మీరు తలగా ఉండాలని ఆశపడుతున్నారా? ఏమండి మీ ఇళ్లలో మీరు గొప్పవారిగా ఉండాలని అనుకుంటున్నారా? గట్టెక్కాలని అనుకుంటున్నారా? సమస్యల్లోంచి బయటికి రావాలి అని అనుకుంటున్నారా? అలా అనుకున్న ప్రతి వారు కూడా నా ప్రభువు వారిని స్వారీ చెయ్యునుగాక, వారి మీద ఆయన ఏలుబడి చెయ్యునుగాక. ఆయన ఎటు నడిపితే అటు నడిచే వాళ్ళగా మనం ఉన్న రోజున, నేను చెప్పేది కొంచెం వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఏలియా ఎవరు అంటే ఇశ్రాయేలీయులకు ఒక బలం, ఇశ్రాయేలీయులకు ఒక స్పీడు, ఇశ్రాయేలీయులకు ఒక రకమైన ఉద్యమం. అలాగే ఉండి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆఖరి నిమిషం వరకు అంత రోషంగా బతికాడు. సరే, ఆయన కాలం అయిపోయింది. ఆయన తర్వాత ఎలీషా గారి కాలం వచ్చింది. ఎలీషా గారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన గురించి కూడా మనం చదవాలి. చూడండి అమ్మా, 2వ రాజుల గ్రంథం, అది కూడా మనకు అవసరమైన పాయింటే కాబట్టి మనము ఇది కూడా మనం చూడాలి. 13వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి మనం చదువుదామా? ఏమని చదువుతున్నాం అక్కడ మనం? అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోషువ అతని యొద్దకు వచ్చి, అతని దగ్గర రాజుగారే వచ్చారు.
రాజుగారే వచ్చి ఏమంటున్నాడో తెలుసా? అతను చూచి ఆ, కన్నీరు విడిచుచు, అమ్మా నా తండ్రి నా తండ్రి, నా తండ్రి నా తండ్రి. ఇశ్రాయేలు వారికి రథములను ఎవరమ్మా ఇశ్రాయేలీలకు? ఎవరు రథమును. అంటే అప్పుడు ఏలియా ఎవరు అనుకుంటున్నారు? సార్ మీలో ఎవరైనా మీరు ఆలోచన చేయండి, ప్రభు కొరకు రోషంగా బతకాలని ఎవరైనా ఉన్నారా? ఉండేవాళ్ళు ఒకవేళ ఇక వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఏ వయసు వారైనా దేవుని కొరకు రోషంగా ఉండాలి అనుకున్న వాళ్ళందరినీ అట్లాంటి ఒక ప్రత్యేకమైన కృపతో వారిని నింపునుగాక. ఇప్పుడు ఎలీషా గురించి రాజుగారే చెప్తున్నారు. ఏమనంటే మేమేదో అనుకున్నాం కానీ నువ్వు మామూలుడు కాదు, అంటే ఆయన ఏదో బలహీనుడిగా చనిపోతున్నాడు అన్నట్టుగా అనుకుంటున్నారు. అమ్మమ్మ అంత ఈజీగా నేనైతే ఆ వాక్యాన్ని నేను అలాగా అంగీకరించలేను. ఎందుకు అని అంటే బైబిల్ బాగా చదివితే గనుక ఏమండి మన రోగములను ఆయన భరించెను. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మీరు ఎన్నిసార్లు భరించెను, వహించెను, మోసుకొని పోయాను, ఈ పదాలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఏమండి నీ కొరకు 53:10లో ఆయన నలుగగొట్ట బాడాను. ఇన్ని జరిగినాయి అంటే నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి అబ్బా, చెప్పండి సారు. ఎలాగా? ఇక నవ్వుతూ ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఉజ్జీవంగా ఉండాలి. ఇగారండి ఏదో వాక్యాలు చెప్తున్నప్పుడు మీకు ఏదో అలాగా అనిపిస్తుంది కానీ మా బతుక అంతా అదే గంతగా వేసిన బొంత అంటారు చూడండి, అలాగా ఎక్కడున్నామంటే అనుమానం ఏం లేదండి, మేము అక్కడే ఎడుతున్నామండి. ఎడుతూనే పోను అలాగా. కానీ బాగుపడాలని అనుకుంటే కనీసం ఈ వాక్యానికి విలువ ఇవ్వండి. నేను కళ్ళారా చూశాను సార్. చాలా సంవత్సరాల నుంచి నేను వాక్యం చెప్తున్నాను. పేదవాళ్ళు అలాగే కనుక ఉండిపోయి ఉంటే కనుక ఈ బైబిల్ వాక్యం నేను చెప్పేవాడిని కాదు. ఎందుకు అని అంటారా? నేను బాగా అట్టర్ ఫెయిల్యూరు అలాంటి మనుషుల మధ్యలో వాక్యం చెప్పేవాడిని. అంటే నేను చెప్తే మీకు అర్థమవుతుందో అర్థం కాదు, అంత దరిద్రంగా ఉండే వాళ్ళ మధ్యలో ఈ దేవుడి గురించి చెప్తే వాళ్ళు ఒకడు అనేవాడు నాతో, ఎన్నప్పా ఓ సొమ్మ ஆண்டவர் 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 அப்படி சொல்லிட்டே இருக்கிறீங்க, ஆண்டவர் அப்படி சொல்கிறீங்க, எனக்கு முதல்ல பசி அடிக்குது, எனக்கு సోరు పోడు అన్నాడు. నాకు అన్నం పెట్టవయ్యా, అన్నం పెట్టాక అప్పుడు దేవుడి గురించి మాట్లాడన్నాడు. అంటే ఎంత కష్టంలో ఉన్నారో చూడండి. మేము కూడా తినడానికి తిండి లేకపోయినా వాళ్ళకి అన్నం పెట్టి ఏమంటే వాళ్ళు దేవునిలోనికి రావడానికి వాళ్ళకి ఏమేం చేయాలో చేస్తూ ఉంటే రోజులు మారే కొద్దీ ఏమైందో తెలుసా? ఏమంటే ఇప్పుడు అన్నం పెట్టి అన్నవాడు ఇప్పుడు అడికి 9 కార్లు ఎన్నో కార్లు ఉన్నాయి సార్. అడికి 9 కార్లు అండి. హైటెక్కి నడుపుతున్నాడండి కార్లు. ఏది అప్పుడు నాకు సోరిపోడు అన్నాడు. సోరిపోడు అంటే అన్నం పెట్టు అన్నాడు. అన్నం పెట్టిన అదే మనిషిని ఇప్పుడు చూస్తుంటే బాబాయ్ ఆడో బాసులాగా అయిపోయాడు. ఆడికి ఆఫీసులు ఇప్పుడు కార్లు ఏమంటే హైటెక్ టింగుమని వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, బోళ్ళు మంది పనోళ్ళు. మళ్ళీ మొన్న ఈ మధ్యకాలంలో నన్ను అడుగుతున్నాడు, సార్ ఒక ఆటో సెంటర్ పెడదాం అనుకుంటున్నాను సార్, ఒక 10-15 మంది కుర్రగాళ్ళు దొరికితే అండి ఆటోలు పెడదామని అనుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎలాగుందంటారు? దేవుని చేతుల్లోకి వచ్చాక ఈ పరిశుద్ధ గ్రంథం మనిషిని చాలా ప్రత్యేకమైన వాడిగా తయారు చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే అప్పుడు ఏలియా గారు గుర్రంలాగా ప్రభు కొరకు అంత స్పీడ్గా ఉన్నాడా, అంత బలంగా ఉన్నాడా, అంత శక్తివంతంగా ఉన్నాడా అంటే ఉన్నాడు. రెండవది ఎలీషా ఉన్నాడా? నిజంగా అలాగే ఉన్నాడు. ఎలీషా చచ్చిపోయేటప్పుడు బలహీనుడిగా చచ్చిపోయాడు అంటారు. బైబిల్ బాగా చదివే కొద్దీ అందులో ఉన్న ఆనిముత్యాలు బయటకు వచ్చే కొద్దీ మనకేం అర్థమవుద్ది అంటే చనిపోయి సమాధి చేసి ఎంతో కాలం అయ్యాక ఆయన ఏమంటే శల్యము తగిలి ఆడెవడో యుద్ధంలో చచ్చిపోయి ఆడికి కాళ్ళు చేతులని ఇరిగిపోయి ఉంటే ఈ శల్యం తగలగానే ఆడు బాగైపోయి ఆడు పరిగెడుతున్నాడట. ఏమంటే అసలు ఎవరో ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఈయన ఇక్కడ పడేసి వెళ్దామంటే అది ఎలీషా సమాధి ఉండేదని తెలియలే. అక్కడ పెడితే వీళ్ళు పరిగెడుతున్నాడు, వీళ్ళు వెనకాల ఈడు పరిగెడుతున్నాడు. ఈడేట్రా అంటే అదే ఈడు బాగైపోయాడు. దేవునికి స్తోత్రం. అట్లా బలంగా ప్రభువు కొరకు ఉండాలి. ప్రభు నిన్ను అలాగ తయారు చెయ్యునుగాక. నేనేమంటానంటే ప్రభువు నీ మీద, ప్రభువు నీలోన, ప్రభువు నీ కూడా, ప్రభువు నీతో ఆయన ఉండి నిన్ను నడిపించాలి. బయటోళ్ళకి ఇది అర్థం కాదు. అంటే ఏమంటే బయట కంటికి కనిపించే కొన్ని ఉన్నాయి, కనబడనివి దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవి నేను చూడాలని నేను ఆశపడతాను. అంటే పేదవాళ్ళ మధ్యలో దేవుని గురించి చెప్తుంటే వాళ్ళు ఇప్పుడు ఎలాగున్నారంటే ఏమి లేదయ్యా గుండుల్లాగా తయారయ్యారు. గుండుల్లాగా అంటే తెలుసా? చొట్టబుగ్గలోళ్ళు బుగ్గలు వచ్చినాయి. ఇంకెలాగా ఏమంటే చాలా బలహీనంగా ఉండేవాళ్ళు ఇప్పుడు బాగయ్యారు. ఇప్పుడు వేసుకునే వస్త్రాల దగ్గర నుంచి అన్నిటిలో మార్పు ఎలా వచ్చిందంటే కేవలం ఈ బైబిల్ చేసే పని. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు గనుక మీరు గట్టిగా పట్టుకోగలిగితే ఈ బైబిల్ మీ ఇళ్ళల్లో ఏమండి దావీదు భక్తుడు అంటాడు కదా సార్ 37వ కీర్తన 24, 25 వచనాల్లో, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు నేను పెద్దవాడినై అయ్యాను, నేను చూస్తూ ఉండగా ఏది ఏమండి నీతిమంతులు ఏం కాలేదట, ఉందమ్మా అలాగా భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు. అప్పుడు నువ్వు ఎలా మారాలి? ఇగమ్మా యేసయ్య దగ్గరికి వచ్చాక, ప్రభువులోనికి మీరు వచ్చాక, ఇక మీకు నేను చెప్పేది వినండి, ఏమీ తక్కువ రానివాడు. అర్థమైందా? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో అసలు నీకేం తక్కువ రానివాడు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మనలను గుర్రము లాంటి బలం ఇచ్చునుగాక, గుర్రము లాంటి ఏది ఆ స్పీడ్ వేగం ఉంచునుగాక, గుర్రములాగా చలాకిగా ఉండేదొట్టుగా మనము ఉందుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ గుర్రం వేరే, అదేది గొల్లియాతుగాడు, ఆడెవడాడు, గొల్లియాతుగాడు ఆడు గుర్రమే. అయితే పైకి పట్టారు, లోపల లొట్టారు వాడు, పైకి మాత్రం అయ్యి బాబు నా అంత బలవంతుడు ఉన్నాడా ఇలాగా. అదే ఫిట్నెస్కి వెళ్ళి ఏదేదో ఒళ్ళెలా ఉబ్బి చేతులు ఇలా లావయ్యి అట్టా అయ్యాడు. కానీ దావీదుని చూస్తే ఎరా కర్రట్టుకొస్తున్నావు అంటే, ఇదొక్కటి చాలు నీ ముఖానికి అంటున్నాడు ఇతను దావీదు. ఇదేంటి కర్రట్టుకొని అతను నేను కుక్కలాగా ఉన్నావు అంటే, మరి నువ్వు ఇంకెలాగున్నావు అని అంటున్నాడు. అది ప్రతి మాటకి దావీదుని చూడగానే అబ్బాయి ఈ అబ్బాయితో మాట్లాడడం వేస్ట్ అని చెప్పేసి ఏమనుకున్నాడు తెలుసా, సరే యుద్ధం మొదలెడదాం, ఎవరు రెడీగా వచ్చారో చూద్దాం అని అంటే, అందరూ తిడతారని చెప్పి ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయి అన్నాడు. ఎవరిని? దావీదుని. దావీదు ఏమనుకున్నాడంటే, ఫస్ట్ నేనైనా, నా తర్వాత మళ్ళీ ఇంకో సీన్ ఉంటుంది అనుకున్నావు ఏంట్రా అని వెళ్ళి యుద్ధంకి వెళ్ళిపోయాడు. వెళ్ళి అంతే ఒక్క రాయిచ్చు కొడితే ఎక్కడ కొట్టాడట అంటే, అప్పుడు అలాంటి చెత్త గుర్రానికి అంటే, ఇప్పుడు గుర్రాల్లో రకాలు ఉన్నాయని తెలుసా? బీచ్ల్లో గుర్రాలను ఎవరైనా చూసారా? బీచ్లు సముద్రం ఒడ్డున ఉంటాయి. అవి ఏం చేస్తాయో తెలుసా? ఏమంటే టక 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 మనిషిని ఎక్కించుకొని అలాగలా తిప్పేసుకొని వచ్చి మళ్ళీ మూలకు వచ్చి అక్కడ నుంచి ఉంటాయి. అక్కడ ఏంటో వాటికి పెద్ద పనికిరావు, తింటాయి, కాస్త గడ్డి మొక్క ఏదో వేస్తారు అక్కడ, అవి తింటాయి. మళ్ళీ ఎవరైనా కూర్చుంటే అవి అలాగే వెళ్తాయి. మరి అదొక రకమైన గుర్రం. ఆ గుర్రంతో మాట్లాడలేదు ఇక్కడ బైబిల్. ఈ గుర్రం ఏంటంటే యుద్ధానికి సంబంధమైన గుర్రం ఇది. దీనికి యుద్ధమే చేతనవుద్ది. దేవునికి స్తోత్రం. సీరియస్గా చూడకండి, కొంచెం నవ్వుతో చూడండి. అబ్బా ఏమండి, ఈ గుర్రానికి బీచ్ల్లో తిరిగే గుర్రం కాదు, కొన్ని గుర్రాలు అలాగే ఉంటాయి. అప్పుడు నేను ఇలాగ అంటున్నానని ఇప్పుడు ఎలాగైనా సరే ఈ దెబ్బతోటి మన బుద్ధి ఎలాగుందో ఇప్పుడు బయటపడాలి. ఇప్పుడు ఎక్కువగా యుద్ధాలకి వాడే గుర్రాలు వేరే ఉంటాయి, అవి వేరే ఉంటాయి. అలాగే లోకంలో ఉన్న వాళ్ళల్లో నుంచి మనం వేరు చేయబడ్డాం కాబట్టి మీలో ఒక్కడు ఎంతమందితో సమానంగా ఉండాలి? ఎంతమందితో? 1000 మందితో సమానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే పరుగు పందులు తిరుగుతాయి చూడండి, ఆ గుర్రంతో కూడా కాదు. ఇక్కడ ఏమి లేదబ్బా, యుద్ధానికి వెళ్ళే గుర్రం కావాలి. అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి అని అంటే ఎంత ధైర్యం ఉండాలి అంటే, మళ్ళీ వెనక్కి తిరిగే లక్షణం ఉండదు. మీకు కుదిరితే కనుక 39 ఏది యోబు గ్రంథం మీరు అది చదివి చూడండి. గుర్రానికి ఉండే లక్షణాలు అన్నీ లయ్యనుగా రాసేసాడు అక్కడ. అంటే అతను ఏం భయపడ్డనమాట, బాధ వచ్చినా భయపడ్డాడు. 112వ కీర్తన 5, 6 వచనాలు చదివితే దుర్వార్తకు కూడా అతడు జడియడు అని అంటారు కదా, అట్లాగా. అప్పుడు ఇంచుమించుగా ఈ లక్షణాలు మనం చదివితే గనుక ఏమంటే దావీదు యుద్ధంలో ఏమంటే ఆ గుర్రాన్ని కింద పడేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే గొల్లియాతు కింద పడ్డాడు. మళ్ళీ ఆడు లేచే లోపల దావీదు వెళ్ళిపోయి గబగబా వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? ఆడు తలకాయని తీసుకొస్తుంటే ఆ కుర్రగాడిని చూసి అందరూ బెదిరిపోయారు సార్. అప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా? దావీదుకి 10,000, సౌలు గారికి 1000 అని అన్నారు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేనేమంటానంటే, ఏమంటే యుద్ధంలో నా మీద, నా కూడా, నా లోపల యేసయ్య ఉండాలి. ఇప్పుడు యుద్ధం అనే మాట ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం లోపలికి వెళదాం. ఇది ఏంటంటే, యుద్ధము అనేది మనం పోరాడేది మనుషులతో కాదట. ఎవరితో కాదు. అప్పుడు మనం పోరాడాలన్నమాట. ఖచ్చితంగా పోరాడుతూనే. ఇప్పుడు నరుని దినములు అది మనం చదువుతాం కదండి, యోబు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చదువుతాం, 9వ అధ్యాయంలో చదువుతాం. ఏమంటే నరుని దినములు యుద్ధ దినములు వంటివి కాదా అంటాడు. అలాంటి భయంకరమైన ఈ యుద్ధ దినాల్లో మనము ఖచ్చితంగా మనకంటూ ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో నువ్వు నెగ్గే మనిషిగా ఉండాలి. ఏం కావాలట?
ఎలాగ ఉండాలట? ఏమంటే ఓడిపోయే మనిషిలాగా ఉంటే కనుక లాభం లేదు సార్. అందుకే నేను అంటాను, నా ప్రభు నన్ను ఏలునుగాక. దేవునికి స్తోత్రం. భూమి చాలా పెద్దది, నా బ్రతుకు చాలా చిన్నది, కానీ నా జీవితం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలంటే ఖచ్చితంగా నాకు యేసయ్య నా లోపల ఉండాలి, నన్ను ఆవరించి ఉండాలి, నా కూడా ఉండాలి, ఆయన డైరెక్షన్లో నేను నడవాలి. మీరు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనమే ఒక్కసారి చదవండి అమ్మా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏమని అంటాడు? ఏం పెడతారమ్మా? నోటికి కళ్ళెము పెట్టి. ఇప్పుడు చూడండి, అంత పెద్ద గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం కావాలమ్మా? ఏం కావాలి? కళ్ళెం కావాలి కదా. అదే కదా రాస్తున్నాడు. ఇప్పుడు నీ జీవితం, ఇప్పుడు గుర్రం విధేయత కలిగి ఉండాలంటే, గుర్రము లోబడి ఉండాలంటే, గుర్రము ఖచ్చితంగా అంటే యజమానిని అనుసరించేటట్టుగా ఉండాలి అంటే దానికి ఏం కావాలంట? కళ్ళెము కావాలి. నా జీవితాన్ని సెట్ చేసింది కళ్ళెము ఇదే, ఈ వాక్యమే. అర్థమైందా? నేను ప్రభువు కోసం బలంగా, గట్టిగా, యథార్థంగా, నీతిగా బ్రతకాలి అంటే ఇదే, ఈ కళ్ళెములాగా అది నా మీద పనిచేస్తూ ఉంది. సరే, ఇప్పుడు దీంట్లో మనం చదివాం, ఎటువంటి గుర్రంలాగా ఉండాలంటే యజమానిని అనుసరించేటట్టుగా, ఆయన ఎటు డైరెక్షన్ చేస్తే అటు వెళ్ళాలి. ఉదాహరణగా ఓ మాట చెప్తాను. జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రభు మనల్ని పంపిన చోటే మనం ఉండాలి. అంతేనా? ప్రభు ఉండమన్న చోటే మనం ఉండాలి. అలా ఉండలేదనుకో, ఉండనప్పుడు మనకి అలా కూడా రోజులు బాగానే ఉన్నట్టు ఉంటాయి, కానీ తర్వాత ఎప్పుడో తెలుస్తుంది, అబ్బా అప్పుడు చేతులు కాలేక అప్పుడు ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. అట్ట కాదబ్బా. మీకు నేను చెప్తున్నా, ఇక ప్రభు చెప్పిన చోటే నువ్వు ఉన్నావంటే అక్కడ ఒక్కరోజు కూడా వృధా కాదు. అది నాకు అర్థమైంది. అక్కడ నువ్వు కన్నీళ్ళు విడిచినా, అక్కడ నువ్వు ప్రార్థన చేసినా, అక్కడ నువ్వు మోకాళ్ళు వేసినా ప్రతిదీ రికార్డ్ అవుతుంది. కానీ ప్రభు చెప్పలేదు. చెప్పకపోయినా కూడా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి ఒక చోట సెట్ అవ్వడానికి చూస్తావు. అక్కడ నీకు అన్ని గుదిబండే, అన్ని కష్టాలే. చూసారా బైబిల్లో? అబ్రహాము కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఊరికే వచ్చాడా? ఊరికే వచ్చాడు. అప్పుడు తెలిసింది కదా, తర్వాత హాగరు ఎందుకు వచ్చిందో తెలుసుగా. కానీ దేవుడు ఏం చేశాడంటే, సేమ్ అలాంటి కరువు వాళ్ళ అబ్బాయి గారి కాలంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకుతో ఏమన్నాడంటే, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు. వెళితే ఏం జరుగుద్దో? ఏదైనా జరగవచ్చు. అంటే ప్రభు చెప్పిన చోటకు వెళితే మరి అక్కడ కరువు వచ్చింది కదా. ప్రభు చెప్పిన చోటకు వెళితే అక్కడ తట్టుకోలేని పరిస్థితి కదా. అయినా కూడానండి, ఆయన ప్రభు వెళ్ళొద్దన్నాడని చెప్పి ఎక్కడ ఉండమన్నాడు? అక్కడ ఉంటే కరువులో కూడా 100 పంట కలిగిందట. దేవునికి స్తోత్రం. 26వ అధ్యాయం 12వ వచనంలో అదే చదువుతాం, ఆదికాండంలో. ఏది? అతను కరువులో కూడానట, పేదరికంలో కూడానట, ఎండ పొలోమని కొడతా ఉంటే ఇక్కడ ఏసీలాగా ఉంటుందట. ఆ రాజుగారు వీళ్ళందరూ అనుమానం వచ్చి, ఏంట్రా ఇతనికి అన్నీ భలే పండేస్తున్నాయి, ఇక్కడంతా మనం అంతానేమో దారి తెన్ను లేకుండా బతుకుతాం, ఇతను బాగున్నాడు ఏంటా అని ఇతనికి ఏదో ట్రిక్స్ తెలుసు, ఏదో ఉంది ఇతని దగ్గర అని ఆరా తీసి ఎంక్వైరీ చేస్తే చివరికి అతని దగ్గర తెలిసింది ఏంటంటే, లేదు ఈ మనిషి ఇలాగా ఆరోగ్యంగాను, ఇంత పుష్టిగాను, ఇంత సంపాదించుకుంటానికి కారణం వీళ్ళ నాన్నగారు దేవుడు మనిషి అండి, ఆ దేవుడు ఇతను కూడా ఉన్నాడండి అని తెలిసిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత నేను రిక్వెస్ట్ కోరుతున్నా, సార్ ఇప్పుడు గొల్యాతు లాంటి వాళ్ళని పడగొట్టే దావీదు లాంటి గుర్రంలాగా మనం మారాలి. దేవునికి స్తోత్రం. అహాబు ఎదుట అగ్నిమయమైన జ్వాలలుగా దేవుని తరపున ఉండగలిగిన గుర్రాల్లాగా మనం మారాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఇంకొక మాట, ఇప్పుడు ఇందులో నుంచి మనం చదివితే, దేవుని కొరకు నువ్వు ఖచ్చితంగా ఈ కాలంలోనే చరిత్ర తిరగరాసేటట్టుగా నువ్వు రావాలి.
ఇక సార్ ఏంటండి ఇలాగ అంటారు, ఇటు చూసినా ఎవడికాడే పైకి వస్తున్నారంటే వాళ్ళు పైకి వస్తున్నారో లేదో నాకు తెలియదు. నువ్వు పైకి రావడానికి మాత్రం ఒక సీక్రెట్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకు చదవండి, ధ్యానం చేయండి. ఏమండి బైబిల్ ప్రకారంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఏమండి అనేక మందిలోంచి దేవుడు నిన్ను ప్రత్యేకించేసుకొని నిన్ను చాలా ఉన్నతమైన స్థాయికి ఆయన తీసుకుని వెళతాడని నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇందులో నుంచి అమ్మ ఇదే సామెతల గ్రంథం మళ్ళీ చదవమ్మా. ఏది 21:31 వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధ దినముకు గుర్రములు ఆయుత్తపరచుట కద్దు కాని, ఆయుత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము. రక్షణ అంటే విజయం ఎవరిది? దేవునిది. అమ్మ ఇంకొక మాట, ఇప్పుడు గుర్రంలాగా నువ్వు దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఆయన చేతిలో ఉండాలి. నీ గ్రిప్ అంతా ఎవరి చేతిలో ఉండాలి? కళ్ళెం ఎవరి చేతిలో ఉండాలి? చెప్పండి అమ్మా. నువ్వు ఆయన చేతిలో ఉండాలమ్మా. ఆయన చేతిలో ఉంటే కనుక నీకు ఇదిగా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఉదాహరణగా ఒక మాట చెప్తాను. సరే, దావీదు గారిని దేవుడు వినియోగించుకున్న ఒక గుర్రంలాగా వాడుకున్నాడు, మంచిది. ఏలియా గారిని కూడా అలా వాడుకున్నాడు, మంచిది. ఎలీషా గారిని కూడా అలాగే వాడుకున్నాడు. సరే, వీళ్ళ ముగ్గురిని మనం లైన్గా దావీదు, ఏలియా, ఎలీషా, ఇంకెవరున్నారో వాళ్ళ పేర్లు రాద్దాం. వీళ్ళల్లో ఉన్న క్వాలిటీస్ ఏంటో ఒకసారి చూడండి. దావీదు గారిని మీరు చూశారనుకో, దావీదు గారు ప్రయారిటీ ఎవరికి ఇచ్చేవాడు? అప్పుడు దావీదు గారిలో లెక్కేసుకుంటే అసలు దావీదు ఎవరు అంటే అందరూ తిడుతున్నారు, అందరూ ఏదో అంటున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇతడు నా ఇష్టానుసారుడు, ఇతను యందు నేను నాకు చాలా ఇష్టం ఇతనంటే. అదే మనం చదువుతాం 13వ అధ్యాయం 22వ వచనంలో, ఇతడు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేనేమనుకుంటాను అవి చేస్తున్నాడు అని దావీదు గారి గురించి మనం చదువుతాం. అయితే దావీదు గారిని దేవుడు ఏం చేశాడంటే, ఇతడు నా చేతిలో బలమైన సాధనంగా ఉండాలంటే ఇతని మీద అభిషేకం ఉండాలి అన్నాడు. ఏముండాలి? అందరూ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు అమ్మ దేవుడు నిన్ను ఒక మంచి గట్టి మనిషిగా చెయ్యాలి. అనేకులు నోరు మూసుకోవాలన్నమాట. అనేకులుగా మనల్ని చూడగానే వాళ్ళ కంటి చూపు తప్ప నోటి మాట అద్దు రావద్దు. వాళ్ళకే ఏటి అంటే ఏటంటారు, వచ్చి చూసుకో. నన్ను కూడా ఇక నేను బతికే ఉన్నాను కదా, నేను మాట్లాడుతున్నాను కదా, నా గురించి ఒకడు అనేవాడు శేఖర్ గారు ఎప్పుడు చచ్చిపోయాడు అనేవాడు. ఊరే చచ్చిపోయాడు అంటున్నాడు ఈడని ఎట్టగాగలిగా ఆడి ముందు నేను ఉండాల్సి వచ్చింది ఒకరోజు. నాకు తెలుసండి ఆయన చచ్చిపోయాడండి అన్నాడు. ఆయన ఏం చెప్పాలి, వీడికి అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను బతికే ఉన్నాను. ఒరే నేను బతికే ఉన్నాను నేను అని అంటే, లేదండి శేఖర్ గారు చచ్చిపోయాడండి అంటాడు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే చాలామంది రకరకాలుగా ఉంటారు, కానీ వాళ్ళ మధ్యలో మీరు కావాలంటే 118వ కీర్తన చదివి చూడండి. అక్కడ 15-16 వచనాలు చదివితే కనుక నేను చచ్చిపోను, నేను సజీవుడినే, ఏం చేస్తాను ఆయన కార్యాలను. అప్పుడు ఆయన కొరకు నువ్వు ఏదైనా చెయ్యాలి అంటే దేవుని అభిషేకం నీ మీద ఉండునుగాక. అప్పుడు గుర్రంలాగా స్పీడ్గా ఉండాలన్నా, బలంగా ఉండాలన్నా, పరుగు పెట్టాలన్నా, మీకు తెలుసా బయట ఉన్న గుర్రాలన్నీ అలిసిపోతాయి. అవన్నీ అలాంటి మీరు ఇదిగో బైబిల్లో ఇప్పుడు ఫరోను ఎందులో ముంచేసాడట ఆయన 15లో చదువుతాం కదా, నిర్గమాకాండంలో కదా చదువుతాం కదా. వాళ్ళందరినీ ముంచేశాడు, రాజు చచ్చాడు, గుర్రాలు చచ్చినాయి. ఎందుకంటే అవి కొంచెం పని చేస్తాయి, తర్వాత వాటికి బ్రేక్ డౌన్ అయిపోతాయి. కానీ దేవుడు ఎవరి మీద అయితే స్వారీ చేస్తాడో, ఎవరైతే ఆయన సాధనాలుగా ఉంటారో, దావీదు ఎప్పుడు కూడానండి అలిసిపోయిన లేనే లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత నేనేమంటానంటే అమ్మా, ఈ చివరి దినాల్లో ప్రభువా నన్ను ఒక గుర్రానుకున్న బలంలాగా, మీరు బైబిల్లో 39 నేను చెప్పాను కదా, ఇంటికి వెళ్ళాక ఏం చేయండి, ఖచ్చితంగా యోబు గ్రంథం 39 ఒక్కసారైనా చదివి చూడండి. దాని గురించి వివరం చేస్తూ ఉంటాడు. అది యుద్ధానికి రెడీ అయ్యాలి అని అంటేనట కొంచెం కూడా వెనకం చేయదట. అసలు యుద్ధం అంటే దానికి ఆట అంటే సరదా అంతలాగా. ఇంకా వేయండి, ఇంకా ఏమేం కావాలా, అసలు ఇంకా వాళ్ళ సారకి భలే ఉజ్జీవాన్ని తెచ్చిచ్చేద్దట. 2 సార్ మనం వెళదాం అంటే. ఇప్పుడు దేవుడు మనల్ని కూడానండి ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఇది చూడండి. వాటికి ఉన్న లక్షణంలో ఒకటి మనకి ఇది చదవలసిన పాయింట్. ఇది ఒకసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 31:3 వచనం ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం ఒకసారి అమ్మా
ఐగుప్తీయులు మనుషులే గాని దేవుళ్ళు కాదు. దేవుళ్ళు కారు, మాంసములే గాని ఏం కావమ్మా అవి? అవి ఆత్మ కావు. అంటే అప్పుడు ఏంటి? ఐగుప్తీయులకి సంబంధమైనది వేరే, మనము ఉండాల్సిన విధానం వేరే. దేవునికి స్తోత్రం. అప్పుడు దీంట్లో ఒక సత్యం ఉంది ఏంటంటే, అదిగో ఐగుప్తీ గుర్రం, ఆ గొల్లియాతులు అంటాడు, ఫిలిస్తీన్ల గుర్రం, అది నేలకు అలా ఊరిగిపోవడమే. కానీ అదే దేవుని బిడ్డలైతేనా ఏమండి, వాళ్ళు ఏమాత్రము కూడా అలిసిపోవడం అనే మాట ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఒక్క వాక్యాన్ని కూడా మనం, ఇంకొక చిన్న విషయాన్ని కూడా మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కూడా ఎందుకు అని అంటారని నేను ఈ వాక్యాన్ని చెప్తున్నాను. 63 యెషయా గ్రంథం. ఎందుకు అని అనడానికి ఇటు పాజిటివ్గా చూద్దాం. 63 ఏమండి 11వ వచనం 12వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా. యెషయా గ్రంథం 63. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? ఏడి? మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు అండి వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా. ఏంటమ్మా మైదానములో గుర్రము పడని రీతిగా పడని రీతిగా వారు పడకుండా అగాధములలో నడిపించిన వాడేడి? అంటే ఇప్పుడు దేవుడు గుర్రాంతో ఎలా పోల్చాడంటే, దానికి ఎంత స్పీడ్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా పడిపోకుండా అది ఎంతో జాగ్రత్తగా ఉండే ఆ సిస్టమ్ దానికి దేవుడు అలా పెట్టాడు. ఒకవేళ గుర్రమే గనక ఒరిగిందంటే ఇంక అంతే, అక్కడితో క్లోజ్. ఆ స్థాయి రానివ్వకుండా గుర్రంతో పోల్చి నేను అలాగా మిమ్మలను నేను నడుపుతున్నాను అన్నాడు. అర్థమైందా? అర్థమవుతుందా? పాయింట్ అర్థమైందా? దేవుడు మనలను పడిపోనివ్వకుండా. అమ్మ, మనకు కొన్ని రకాలైన బలహీనతలు ఉంటాయి. అయ్యగారు ఏమనుకోకూడదండి, నాకు ఇంత వాక్యం చెప్తానా? ఏం లేదు, మా బూసి బాబు ఇప్పుడు వచ్చి అన్న కొంచెం ఛాయ్ తాగాలి అన్నాడు అనుకో, కాఫీ ఏంటో 3 కప్పులు ఇప్పుడే తాగినా ఆయన కాఫీ తాగాలనగానే గబగబా కక్కుర్తి, అదొక ఇష్టం, అది ఆశ. నేను అనుకుంటాను, ప్రభు ఈ కాఫీ జబ్బు ఒకటి పోవాలి, నాకు పోవాలంటే అది పోవట్లేదు. చిన్న బలహీనత, చిన్న అంటే ఏంటి, ఒక్కొక్కసారి అమ్మ కొంతమంది ఉంటారు మరి విపరీతంగా తినేవాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. కాకపోతే నేను అంటే కొన్ని బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతల్లో మనం పడిపోతున్నాము. పడిపోకుండులాగిన ప్రభుని ఏం అడగాలో తెలుసా? ప్రభువా, ఆ మైదానంలో లేదా కొండపేటుల్లోనో లేదా పర్వతాల మీద గుర్రాలను చూపించి అవి పడిపోకుండా వాళ్ళ యజమాని ఎంతో చక్కగా మోసుకెళ్ళిపోతున్నాయి, అవి ఎంతో చక్కగా ఉన్నాయి అని అనగానే, అరే నేను అలాగే మిమ్మల్ని నడిపిస్తాను అంటాడు. అంటే అప్పుడు యేసయ్య చేతుల్లోకి వచ్చాక మనం పడిపోము. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పరా ఏమండి? అప్పుడు పడిపోయే వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనుకోవాలంటే ఈ ఒక్క వాక్యం ఏది 63 అదే యాక్చువల్లీ అక్కడ 12వ వచనం అనుకుంటున్నాను మెయిన్. కాకపోతే పైన ఆయనేడి అని అన్నారు కదా. ఆయన ఎవరు అంటే, నాన్న నిన్ను పడిపోకుండా ఇంతవరకు కాపాడాడమ్మా, నువ్వు నిలబడ్డానికి నీకు స్థలం, పాదాలు నిలబడ్డానికి ఆయన ప్లేస్ ఏర్పాటు చేశాడమ్మా, ఊబిలో ఉండిపోతావని చెప్పి బండ మీదకి తీసుకొచ్చి నిలబెట్టాడమ్మా. ఇలాంటి దేవుడు నిన్ను నడిపించునుగాక. ఈ దేవుని పేరు ఏం పేరో తెలుసా? ఎబినేజర్ అంటారు. ఏ పేరమ్మా? ఎబినేజర్. అంటే ఆయన నిన్ను చక్కగా నడిపిస్తాడు. అయితే నేను అంటున్నా, ప్రభు నిన్ను నడిపించడంలో ఏమంటే గాఢాంధకారపు లోయలో నువ్వు వెళ్ళినాను అపాయానికి భయపడవు. ఎందుచేత అంటే అక్కడ ఆయన ప్లాన్లు ఉన్నాయి. అదే సముద్రం వరకు వచ్చేసారు. ప్రభువా ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అని అంటే, అరే ఎందుకయ్యా బాధపడతారు, నేను నడిపిస్తాను. సముద్రంలో ఆయన మార్గాలు ఉన్నాయట, సముద్రం అడుగున. వీళ్ళకి అర్థం కాలేదు. బాబు వెళ్ళిపోతామంటే ఏం వెళ్తారు? చెయ్యి జాపు అన్నాడు మోషే గారినే. చెయ్యలా జాపుగానే అదేదో సముద్రాన్ని ఇలా చాకుతో కోసేసినట్టు కోసేసింది. అది కోసేసింది కాక మళ్ళీ గోడల కింద కోసేసినట్టు అయిపోయింది. దారి వచ్చేసింది, ఆరిపోయింది, చక్కగా ఏసీలో నడుతున్నట్టు. నేను అనుకుంటున్నాను, ఇంత చిన్న చీమ వెళ్తుంటే అక్కడెక్కడో ఎత్తు మీద గోడ, అంత పెద్ద గోడ, అది మీదడితే అలాగే చచ్చిపోతాం అనుకో. కానీ నీకు ఎంత విశ్వాసం ఉందో చూడడానికి అందులో నడిపిస్తున్నాడు ఆయన. వాళ్ళు నడుస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎలా చూసుకున్నాడు, బాబు ఇది మీద నడిపోతారంటే పడదయ్యా ప్రభు నిన్ను నడిపించును గాక. కాసేపు అయ్యింది, అవతల విరోధులు కూడా అందులోకి వచ్చారు, గుర్రాలు రథాలు వేసుకొని. కానీ వాళ్ళు వచ్చేటప్పటికి
వాళ్ళు ఇటు చూశారు అయ్యి మనల్ని ఏం చేయి, వీళ్ళందరూ నడిచారు కాబట్టి ఏం చేయమంటే చూస్తానే ఉండండి. సరిగ్గా మధ్యలోకి వచ్చాక అటు వెళ్ళడానికి కానీ ఇటు వెళ్ళడానికి కానీ ఏమని వీలు లేకుండా ఒక్కసారి గోడలో తెంపి పడేశాడు. గోడల మీద పడిపోయినాయి, అటు నుంచి నీళ్ళు వచ్చినాయి, ఇటు నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇక వాళ్ళందరికీ అర్థమైపోయింది, వీళ్ళ దేవుడు వీళ్ళ తరపున మనతో యుద్ధం చేస్తున్నాడు. దేవుడు నిన్ను నడుపునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్నేం చేయాలమ్మా? నడుపునుగాక. అంచేత అమ్మా చివరి దినాల్లో నువ్వు చక్కగా ఉండాలి అంటే అయ్యా మీ మీద నా మీద దేవుని యొక్క ఆత్మ మన మీద ఉండునుగాక. ప్రభు ఆత్మ ఎవరి మీద అయితే ఉంటుందో ఆ ఆత్మను బట్టి 8వ అధ్యాయం 14వ వచనం రోమాపత్రికలో ఏం రాశాడు అక్కడ? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ ఎవరట? సరే, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఏవైనా చిన్న చితుకు ఏదైనా మనకేదైనా ఎర్రర్స్ ఉన్నాయనుకో, ఎర్రర్స్ అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయనుకో. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ప్రభు బల్ల రేపు తీసుకుంటున్నాం కదా, అంతే కదా. ప్రభు బల్లకు ముందు మీ సేవకులు ఏం చెప్తారు? ఎవరితో అయినా మీకు వాగ్వేదాలు ఉన్నాయా? ఎవరి మీద అయినా మీరు అసూయ పడుతున్నారా? లేకపోతే మీకు ఆయాసంగా అదే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చదివితే మన హృదయము మన మీద ఎక్కడైనా దోషారోపణ చేస్తూ ఉంటే సెట్ చేసుకోండి అని అంటారు. ఇది కూడా ఇప్పుడు అంతే. ఏమి లేదబ్బా, మనము ప్రభు కొరకు గొప్ప వాళ్ళం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు నిన్ను చూడాలి, నీ వైపు చూచి అరే వీడి దేవుడు గొప్పోడు రా, వీళ్ళ దేవుడు గొప్పోడు, భలే నడుపుకొని వచ్చాడు, ఏమంటే పరిస్థితులు దాటుకొని వచ్చాం, ఎంతమంది మన మీద ఏడ్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ మనం సునాయాసంగా దాటుకొని ఈ రోజు కూడా మనం ఇలాగ చక్కగా ఉన్నామంటే నీ తరపున ఉన్న దేవుడు కునుకుడు నిద్రపోడు. ఇంత మంచి దేవుడు నిన్ను ఇప్పుడు ఎలాగంటున్నాడంటే ఏమంటే ఒక గుర్రంలాగా బలమైన వాడిగా యుద్ధంలో నువ్వు రెడీగా ఉండి శత్రువుని అవలేలగా నెట్టివేయగలిగిన మనిషిగా నువ్వు ఉండాలని దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు మీద అభిషేకం ఉండేది, ఎలియా గారి మీద ఉండేదా? ఏలియా గారి మీద అభిషేకం ఉండేదా? మామూలు అగ్ని కాదా మామూలు అగ్ని కాదు. ఇక అమ్మ అదేదే మనం చదువుతాం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. అమ్మ ఏం చదువుతున్నా ఒకసారి చదవండి, ఎందుకైనా మంచిది. మన అందరం కూడానట దేవుని యొక్క వాక్యాన్ని చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. చదవాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28. లేదా నేనే చెప్పానా? చదవండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఏం చేయాలమ్మా? మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పుదురు, చెప్తారు. మీ ముసలివారు కలలు కందురు. ముసలోళ్ళు కూడా ఏం చెప్తారట? కలలు చెబుతారు. మీ యవనులు దర్శనములు చూతురు, దర్శనాలు చూస్తారు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికర్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇప్పుడు మీరు గుర్రంలాగా సత్తువుగా బలంగా పడిపోకుండా ధైర్యంగా ఉండాలి అంటే ఒకే ఒక పాయింట్ ఏంటంటే దేవుని యొక్క అభిషేకం వారి మీద ఉండునుగాక. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ వాక్యాన్ని యోవేలు గారు ఎలా చెప్పాడో కానీ ఆయన ఆత్మపూర్ణుడే చెప్పాడు. కానీ దీన్ని ఎవరు పేతురు గారు 2వ అధ్యాయం 17లో అపోస్తుల కార్యాలు ఇంకొక రకంగా దీన్ని వివరించాడు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన ఇచ్చిన లెక్క ఒకటి, కానీ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి అంచె దినములలో అనే మాట ఇదే ఎత్తాడు. ఇక్కడ ఇదే పాయింట్ కదా. 2:17 ఏమన్నాడు? అంచె దినములు యందు అందరి మీద. అమ్మ ఇప్పుడు మనం దేవుని కొరకు దమ్మున్న మనుషులాగా ఉండాలా, లేకపోతే ఎండిపోయినట్టు ఏం లేదు పిరుకులు గాలి వస్తే ఎగిరిపోతారు చూడండి కొంతమంది, అలాగా ఏం లేదండి. ప్రతి చిన్నదానికి అయ్యో ఇంకా జరగకముందే అలాగైపోతామేమో ఇలాగైపోతామేమో అయిపోతావు. నువ్వు త్వరగా అలాగే అయిపోవాలి, దెబ్బతోటి గొడవ వదిలిపోద్ది. నువ్వు అలా కాకుండా ప్రభువుని పట్టుకో. ప్రభువుని పట్టుకుంటే ఇక ఎందుకు పనికిరాని వాళ్ళు బాగా అయిపోవడం నేను కల్లారా చూశానమ్మా. ఏదండి వీళ్ళు ఎందుకండి వీళ్ళు ఏమవుతారండి అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునే స్థాయి దేవుడు వాళ్ళకి ఆ స్థాయి ఇచ్చి వాళ్ళని పైకి తెచ్చాడంటే, సార్ నేను ప్రసంగం చేస్తున్నాను, ఆ దేవుడు నిజం, ఈయన యథార్థవంతుడు, ఈయన ఖచ్చితంగా ఏమంటే దీనులను పెంట మీద ఉన్నటువంటి వారిని ఎక్కడ కూర్చోబెడతాడట?
చెప్పండి అమ్మ, గనులతో కూర్చోబెడతాడట. అప్పుడు నేను అంటాను, గుర్రంలాగా బలంగా ప్రభు కొరకు ఒక శక్తివంతమైన మనిషిగా నువ్వు ఉండాలంటే దేవుని అభిషేకం నీ మీద ఉండునుగాక. సంతోషమేనా? సంతోషంగా లేరా? ఏమండి అప్పుడు ఎట్టాగా మీరు ఇంచుమించుగా ఎప్పుడైనా గుర్రం నేల మీద పడుకున్నట్టు నాకు అది కూడా అంతగా గుర్తురాదు. ఎప్పుడు అలా నుంచోనే ఉంటుంది. అయ్యో బాబా అదేంటిరా బాబు అంటే ఏంటో దాని సిస్టమే వేరు. ఇప్పుడు చాలా రకాలైన వాటిని దేవుడు కలుగు చేశాడు. అందులో ఈరోజు మనల్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు అంటే, ఒరే యుద్ధానికి రెడీ అయిన గుర్రంలాగా ఉండాలిరా నువ్వు అని అంటున్నాడు. అలా ఉండాలి. ఇప్పుడు ఇది లేదనుకోండి, జనరల్గా చాలామంది చెత్త గుర్రాలు ఉంటాయి. చెత్త గుర్రాలు అంటే బీచుల్లో తిరిగేవి ఇంకా ఉంటాయి. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి తిప్పుతారు, చూసారా? పెళ్ళిళ్ళకి తిప్పుతారా? ఆ గుర్రం అంతే, గవ్వ 4 పైన ఏ వస్త్రాలు వేసేస్తారు, ఇవి కట్టేస్తారు. ఇక అంతే, అది టిక్కు 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 చిన్ని డ్యాన్సులు వేసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అదే మనకు గొప్ప అనుకుంటాం అంతే, అంతకన్నా దానికి ఇంకేం రాదు కదా. కానీ ఇక్కడ ఉన్న గుర్రం అలా కాదు, యుద్ధం చేస్తుంది, గొల్లియాతని చెదగొడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఇగో గుర్రాల గురించి నల్ల గుర్రం, ఎర్ర గుర్రం ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోకి వెళితే ఇవే రాశాడు. కానీ ఒక్క గుర్రం ఏంటంటే తెల్లని గుర్రం అని రాశాడు. అదే బహుశా నేను అనుకుంటా అది సంఘం. మనం ఎలాగుండాలంటే పవిత్రమైన వారిగా, యజమానికి నమ్మక ద్రోహంగా ఉంటే కాదు, నమ్మకస్తులుగా తన కొరకు మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గుర్రంలాగా మనం ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఘనతగా, చాలా విలువైన వారిగా, చాలా లెవెల్గా మనం ఉండాలి. అంతేనా? ఆకర్షణ ఉండాలి, ఒక లెవెల్. అంటే ఎలాగుంటుందంటే ఎక్కడ మొర్దుకై గారు కదా, గేటు దగ్గర కాపలా ఉండేవాడు. అతడిని దేవుడు ఏం చేశాడంటే, నా ప్రాణానికి అతడు ప్రాణం పెట్టాడు కదా అని చెప్పి రాజు అంటాడు, ఇగో అతనికి ఏం చేయాలి చెప్పయ్యా హామాను అని అంటే, హామాను ఏమన్నాడో తెలుసా? అయ్యా మీరు ఏం చేయాలి అని అంటే, మీరు ఎక్కిన గుర్రం మీద ఎవరు కూర్చోవాలి? ఇప్పుడు మొర్దుకై గారు కూర్చోవాలి, అంతే కదమ్మా. అదే రాశాడు. ఇప్పుడు తర్వాత ఆ గుర్రాన్ని ఎలా తయారు చేశారంటే, ఇంచుమించుకు ఇప్పుడు ఆ గుర్రం మీద వెళ్ళే మనిషిని చూడగానే రాజుగారిని చూచినంత ప్రత్యేకత. ఇక నీలో నాలో యేసయ్య ఉన్నాడని బయట వాళ్ళకి తెలియనుగాక. నీలో నాలో యేసయ్య ఉన్నాడని, నీలో నాలో యేసయ్య ఉన్నాడని, నీతో నాతో యేసయ్య ఉన్నాడని మాటల్లో ఆయన బయట కనబడాలి, ప్రవర్తనలో ఆయన బయటకు కనబడాలి. నా మాట ఏనండి అమ్మా, 4:19 చదువుతాం గలతీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు, ప్రసవ వేదన పడుతున్నానంటే అసలు నువ్వు క్రైస్తవుడు అయ్యావు అనగానే నీ నిండా యేసు ప్రభువారే కనబడాలి. దేవునికి స్తోత్రం. సీరియస్గా చూస్తున్నారా? కోపంగా చూస్తున్నారా? ఏమంటే సంతోషంగా చూస్తున్నారు? మీలో ఎవరు కనబడాలి? యేసు ప్రభు ఉండేవాళ్ళు ఎలాగుంటారు? వాళ్ళు వేరుగా ఉంటారు. అదో గొల్లియాతగాడు చూసారా, ఆడి మీద దెయ్యం సవారీ చేస్తుంది, ఆడు అన్నాడు. వేసిపెట్టేటప్పుడు కొట్టేటప్పటికి అదే ఇప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, మన విరోధులు కింద పడాలంటే మీకు ఇచ్చిన అభిషేకం మీతో ఉండునుగాక. ఆ అభిషేకంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, ఆ అభిషేకంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాం, ఆ అభిషేకంలో ప్రార్థనా పరులుగా ఉంటాం. అంతే, మన లోపల ఆ వీరత్వాన్ని దేవుడు మనలో రగిలింప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉండే వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఈ ఒక్క వాక్యం చదవండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అదే 8వ వచనం అట్లాగా ఒకసారి చూద్దాం. చదవండి అమ్మా. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు కనపడతని అపేక్షించువానికి, రాజుగారు ఒక మనిషిని ఒకవేళ ఏదన్నా హోందాగా గొప్పగా చూపించాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాడట, ఆ గుర్రం మీద ఎక్కించండి, రాజుగారు తిరిగిన వీధుల్లో తిప్పండి, రాజుగారు ఉన్నట్టుగా అతనికి ఘనత ఇవ్వండి, రాజుగారు కోరుకున్నట్టుగా అతనికి విలువ ఇవ్వండి. అర్థమవుతుందమ్మా? ఏమండి ఇప్పుడు నేను అంటున్నాను, నా ప్రభు నన్ను ఏలుబడి చెయ్యునుగాక. చాలా ఇంట్రెస్ట్గా నేను చెప్తున్నాను ఈ వాక్యాన్ని. నేనేమన్నానంటే, నువ్వు మాత్రం ఏ నిమిషంలో అయినా సరే ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఏమంటే అప్పుడే వచ్చేస్తున్నాడు ఏంటని చెప్పి ఏడవకండి. కొంతమంది అదే ఉంటుంది, నాకు ఇంకా పెళ్ళి కాలేదండి అని అదొక ఏడుపు. పెళ్ళి అయ్యాక కొంత ఏ సమస్యలు వస్తాయి చూడు, అప్పుడు అంటారు చచ్చిపోతే బాగుంటుంది అబ్బా, అదొక రకమైన ఏడుపు.
లేదు. ఈ జీవితాల్లో ఎప్పుడు చూసినా నేనేమంటానంటే, ఇక సార్ యేసు ప్రభు నాతో ఉండకపోతే నేను ఈరోజు బతుకుండే వాళ్ళం కాదు సార్. అంచేత ఆయన దయ వలన మనం బ్రతుకున్నాం. కాకపోతే ఆయన ఏమంటాడంటే, నాసిరకంగా బతకండ్రా బాబు, మీరు బతికితే గుర్రాల్లో బతకండ్రా బాబు. ఎలా బ్రతకాలట? నువ్వు హుషారుగా ఉండండి అమ్మా, చురుగ్గా ఉండండి అబ్బా, బలంగా ఉండండి అబ్బా, ఏమంటే ధైర్యంగా ఉండండి అబ్బా. గుర్రంలో ఉన్న లక్షణాలన్నీ ఆ 39వ అధ్యాయం మీరు చదవండి. అందులోంచి మీకు కావాలంటే పోనీ 39:21 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా, ఎందుకైనా మంచిది. యోబు గ్రంథం 39. అది రాతి కొండ మీద నివసించును, కొండపేట మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. 39 వెళ్ళారా? యోబు గ్రంథం 39:28 అండి. 21 అన్నాను నేను. 21 సారీ. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొని పోవును. అది ఎవరినట? యుద్ధానికి రెడీగా వచ్చేవాడిని ఏం భయపడదట, రా అని అంటదట. అది భయము పుట్టించిన దానిని వెక్కిరించి, అంటే దానికి అసలు భయమే ఉండదట. అమ్మా ఇప్పుడు నేనేమన్నానంటే, నా ప్రభు నీతో ఉన్నాడు అనడానికి నువ్వు ఎలాగుండాలబ్బా అంటే, ఏమండి నాకైతే ఈ వాక్యాన్ని చదివిన తర్వాత నాకు అనిపించింది, నిజంగా ప్రభు ఏ టైంలో వచ్చినా కూడా నేను రెడీగా ఉండాలి. ఏ టైంలో వచ్చినా కూడా, ఏమంటే ఒకవేళ ఆయన రాత్రి వస్తాడో, లేదా కోడి కూసే సమయంలో వస్తాడో, లేదా ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఎప్పుడు వచ్చినా కూడా యాజ్ ఫర్ మై అంటే అకార్డింగ్ టు హిస్ రూల్ ఏంటంటే, నేను ముందు తన యొక్క స్వరం వినడానికి నేను రెడీగా ఉండాలి. సరే, అదొకటి. రెండవది ఇంకోటి ఏంటంటే, ఆయన నాకు ఏం చెప్పాడో చేయడానికి నేను రెడీగా ఉండాలి. నేను ఈ విషయంలో ఏమని ఆలోచన చేస్తానంటే, ప్రభు చెప్పిన చోట కనుక నువ్వు ఉండడం మొదలెడితే ఆ ఏరియా అంతా దేవుడు నీకు ఏమంటే అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? ఇప్పుడు దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళినప్పుడు అంత వింతగా ఉంటుంది. ఎవడు మన లెక్క చేయడు, ఎందుకంటే మనకుండే ఆధారం వేరే కదా. ఎవరికి అర్థం కావు. కొన్ని రోజులు అలాగే చూస్తారు, ఏటో ఎవడో ఇక్కడికి వచ్చాడు, ఏమంటే దేవుడు పంపించాడే సార్ ఇక్కడికి మిమ్మల్ని, అలాగేలాగా అంటారు. రోజులు గడిచే కొద్దీ అర్థమైపోద్ది వాళ్ళకి. అర్థమైపోయి అమ్మో ఈడు ఏకిలాగా వచ్చాడు, ఇప్పుడు ఎలాగట మేకులాగా అయిపోయాడు. అలాగుందుముగాక. నేను అంటున్నా, ఇప్పుడు నేను అంటాను, దావీదును అందరూ అలకోలం చేశారు, కానీ ఆయన సింహంలాగా ధైర్యంగా ఉండేవాడు, అండ్ గుర్రంలాగా బలంగా ఉండేవాడు. అన్ని విషయాల్లో కూడా అతనికున్న ప్రత్యేకతలు చూడగానే దేవుడే తన కూడా ఉన్నాడని మనకు అర్థమయ్యేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏ టైంలో ఆయన పిలిచినా మీరు ఎలాగ ఉండాలట? రెడీగా ఉండాలా, సిద్ధంగా ఉండాలా. ఎవరు రెడీ తెలుసా మీకు? బ్యాటరీ. ఒక్కోసారి పెంట మీద కనిపిస్తూ ఉంటాయి, అప్పుడు కూడా దాని పేరేంటి అట? పెంట మీద ఉన్న దాన్ని మనం తెచ్చి లైట్లు వెలిగితే ఇలాగది ఛార్జ్ అవుట్ అయిపోయింది. పేరుకి అలాగ ఉంటాయి. మనం అలాగ కాదబ్బా. దేవుడు ఏ టైంలో చూసినా కూడా నేను రెడీగా ఉన్నాను ప్రభువా, సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఏమంటే ఏమైనా నేను అంటాను, ఇక అనేకులు ఎదుట ఒక చిన్న విషయాలు ఎలాగుంటాయంటే, మనకి ఏదైనా బలహీనతలు ఉంటే అవి పెట్టుకొని మనం ప్రభు కొరకు ఏదో చేద్దామంటే చెయ్యలేము. అర్థమైందా? చెయ్యడానికి ట్రై చేస్తాం కానీ కుదరదు. ఒక టైం వచ్చేటప్పటికి అందులో మనం దివాలా తీయడం ఖాయం. ఒక మాట చదువుదాం. ఇప్పుడు జకరియా గ్రంథం 10వ అధ్యాయం 1 వచనం 3వ వచనం అనుకుంటున్నాను, ఒకసారి చదవండి అమ్మా. 10వ అధ్యాయం జకరియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం ఏమని రాశాడు అక్కడ? నా కోపాగ్ని మండుచు కాపురుల మీద పడును. ఎవరి మీద అమ్మా? కాపురుల మీద పడును. కాపురం మీద పడిపోతుంది. మేకలను నేను శిక్షించెదను. అమ్మా, మేకలను నేను శిక్షిస్తాను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యోధా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయును. అశ్వం అంటే ఏంటి? గుర్రము. అది ఇప్పుడు చూసారా, ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే, నిన్ను గుర్రంలాగా ఆయన నిలబెట్టాడు అని అంటే ఎట్లాగబ్బా అని అంటే పాయింట్ చూడండి. అందులో ముందు సేవకుల మీద ఆయన విరుచుకుపడుతున్నాడు. ఎందుకు సేవకుల మీద? వాళ్ళు ఒక విధంగా దేవుని యొక్క చిత్తానికి కొంచెం వాళ్ళు హుషారుగా కనబట్టలే. ఇవనండి, సేవకులు కూడా కొంతమంది ఏంటంటే సేవ చేస్తారు, అది సేవ అంటారు, అంతేగాని అది ఎక్కడ సేవ అండి? సేవ అంటే అలాగండి. కొంతమంది సేవ చేస్తారు కానీ సేవ కాదు.
వాళ్ళకి తెలుసు. అర్థమైందా? ఏమంటే ఎప్పుడు చూసినా వీధుల్లో తిరుగుతూనే ఉంటారు, బైబిల్ దగ్గర కూర్చోరు, ఎప్పుడు చూసినా అక్కడండి ఇక్కడండి అని తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ప్రార్థన ఉండదు. ఏమోనబ్బా నాకు ఇక ఇలాగనగానే నా మీద సీరియస్గా అవ్వకండి, ఏం బాధలేదు. చాలామంది ఏంటంటే నిజంగా సేవ చేసేవాళ్ళు లేరబ్బా. అప్పుడు ఇలాంటి వాళ్ళనే ఆయన ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒక విధంగా ఏమండి అక్కడ 10వ అధ్యాయం 3వ వచనం కదమ్మా, అక్కడ సేవకుడిని ఆయన గద్దించడానికి కారణం ఒకే ఒకటి ఏంటంటే, వాళ్ళు దేవుని చిత్తానికి అడ్డే పడుతున్నారు. దేవుడు ఇలా కోరుకుంటుంటే అలా జరగనివ్వట్లే. బైబిల్లో ఉన్నారమ్మా, మరి అలా ఉన్నారు. అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళని గద్దించాడు, వాళ్ళ మీద కోపాన్ని విరుచుకుపట్టేటట్టు చేసి ఆయన ఏం చేశాడంటే అక్కడ వాళ్ళను మళ్ళీ విచారణ చేశాను. తెలుగు బైబిల్లో ఒక తర్జుమాలు ఎలాగుందంటే, అక్కడ ఉన్న వాళ్ళని విచారణ అంటే మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేసినట్టు అన్నమాట. ఇంచుమించుగా మాట అదే. మేకలు గొర్రెలు కలిసి ఉన్నట్టు ఉంటాయి. ఎంతైనా సరే మేక గొర్రె. అప్పుడు ఆ మేకల్లోంచి గొర్రెలను వేరు చేసేసాడు. వేరు చేసి వాటిని ఆయన దర్శించి, వాటిని ఆయన వేరు చేసిన వాటి పేరేంటో తెలుసా? యూదా అని రాశాడా? ఏం రాశాడు అక్కడ? యూదా వారిని ఆయన ఎట్లా పెట్టాడమ్మా? రాజకీయములకు అశ్వములతో పోల్చాడు. అంటే ఇప్పుడు ఇక సార్ అంటే ఇప్పుడు ఎవరు మర్చిపోకూడదు ఇక అలాంటి మనుషులే. అంత విలువైన వాళ్ళగా దేవుడు చేస్తాడట. నేను ఇలాగ అన్నానని ఏమనుకోకండి, కానీ మన వాళ్ళు రాజకీయంలో ఉండొచ్చా? మన పిల్లలు వద్దా, వెళ్ళకూడదా? నేనైతే అనుకుంటున్నాను, నేను ఈ బైబిల్ అయితే వదలను, ఎప్పటికీ వదలను, కానీ పొలిటికల్లోకి మీరు రావాలి. ఏమనుకోకండి అమ్మా, మీ పిల్లలు కూడా వస్తే తప్పు కాదు. పొలిటికల్లో మీలాంటి వాళ్ళు దేవుని పిల్లలు రాకపోవడం వల్ల మరీ ఖచ్చితంగా పాలన జరుగుతుంది బయట. వాళ్ళు ఏమనుకుంటే చేసేస్తున్నారు. అట్లా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాజకీయ సంబంధమైన రీతిలో క్రైస్తవులు కూడా రాజకీయ నాయకులు అవ్వాలి. నా ఇంకా చూడలేదు, ఇలాగ ఈడేంటి కొత్తగా ఏదో చెప్తాడని అనుకోకండి. అంటే మన కుర్రోడు, మన అబ్బాయి ఎవరైనా పొలిటికల్ లీడర్ అయ్యాడంటే ఏది దందా చేయడం, రౌడీజం చేయడం, పోకిరి పనులు చేయడం, అది కాదు. అది ఏదో దరిద్రులు అలా అయ్యి కుర్రాలే, ఎట్టాటి కుర్రాలే చెప్తాను. ఇప్పుడు ఆఖరిన వాక్యం ముగించడానికి ముందు కనీసం అదొక మ్యాటర్ ఉంటే సరిపోద్ది. అయితే నేను అంటాను, మన వాళ్ళు కూడా ఎలాగుండాలి ఏమండి? ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలా వద్దా? అవ్వాలి. పెద్ద పెద్ద పోస్టుల్లోకి ఉండాలి. ఏమండి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మేము అందుకు పైకి వస్తామండి, మేము పైకి వచ్చినా ఎవడో పైకి రానివాడు కదండి అంటే, ఆడు ఎలాగా రానివాడు నాకు తెలుసు. కానీ నీ వాటికి నువ్వు కనీసం ప్రభువా నేను ట్రై చేస్తాను, నువ్వు ట్రై చేయి, ప్రభు నిన్ను రాజకీయ అశ్వములాగా దేవుడు నిలబెట్టునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాస్టర్లు కొంతమంది ఏంటంటే, మీరు కారు కొన్నారా? ఏమండి కారు అంత అవసరం అండి? అదేంటో ఏడుపు ముందే పాస్టర్ గారికి వచ్చేసింది. ఇప్పుడు కారు కొనుక్కున్నానండి అని అన్నందుకు మీరు కారు కొనేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు కారు ఎందుకు? ఏ ఆటో అన్న ఏదన్నా కొనుక్కుంటే బాగుండేది అన్నయ్యో. ఆటో కాదు, తుప్పట్టిన స్కూటర్ కొనుక్కుంటే చాలదా? చాలామంది సేవకులు కూడా విశ్వాసాలని పైకి వెళ్ళనివ్వట్లేదు. అందుకే ఆయన కోపపడుతున్నాడు ఆయన. అమ్మా ఇప్పుడు పాస్టర్ గారు నేను పాస్టర్ గారిని ఈరోజు రండి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఎవరెవరు ప్రేయర్ అయిపోయిన వెంటనే ఏంటట, బలహీనంగా ఉన్న వాళ్ళందరికీ లైన్ పెట్టుకుని ప్రార్థన చేసేస్తున్నాను, దేవుడు ఈ వారం బాగు చేసేస్తాడు. కానీ నా లోపల బుద్ధి ఏంటంటే, ప్రభు వచ్చే వారానికి వెళ్ళి మళ్ళీ రోగులు అవ్వాలి. ఎలాగవ్వాలట అది చెప్పట్లేదబ్బా. పాస్టర్ గారు ఎలాగ అలవాటు అయిపోయాడు. ఏమి లేదు, ఇక వచ్చేవారం నేను ఇప్పుడు మళ్ళీ ఎవరైనా మొన్న ప్రార్థన చేశాను ఈ అమ్మగారికి, మళ్ళీ ఇప్పుడు ఏమంటుందో తెలుసా? అయ్యగారు ఇంకోసారి ప్రార్థన చేయరా? ఇట్లాంటి పాస్టర్ గారిని ప్రభు కర్ర తీసుకుని ఉతుకుతేనే బెటర్. కోపంగా అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని రోజులు అయ్యేటప్పటికి అసలు సేవకులు ప్రార్థన కాదు, ఈ వాక్యాలు ఇవన్నీ చెప్పడమే వాడికి అదే ఎక్కువ. అప్పుడు విశ్వాసాలు ఏం చేయాలో తెలుసా? మీరు ఇక్కడ బాగా అయ్యాక రోగులుగా ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళి ప్రార్థన చేసేటట్టు మారాలి. అర్థమైందా? అట్లా కాకుండా ప్రతి వారం నేను ప్రార్థన చేయడు, ప్రతి వారం అయ్యి బాబు ఇంకా పని పాట లేదుగా. ఇన్ని గంటలు వాక్యం నిలబడి చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేయడానికి చూసుకోండి. ఇంకెలాగంటే 1-2 గంటల. రత్నమాణికమ్మ గారు ఆ రాత్రి అయినా ప్రేయర్లోనే ఉండేది, పగలైనా ప్రేయర్లోనే ఉండేది. ఆ అమ్మగారికి ఆడపిల్ల లేకపోవడం వల్ల జ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉండేవారు కాదు పాప ఆవిడకి. నేను చూసినంతవరకు ఎవరు పెద్ద పట్టించుకున్నారా అనిపించేది. పిల్లలేమో వీళ్ళకి ఇంకా వేరే పనులు అప్పచెప్పేసేది.
అట్లాగా అమ్మ అలాగా. కాకపోతే నేను ఒకటి అడుగుతున్నా సార్, ప్రభు కొరకు ఈరోజు కనుక మీరు బాగుపడ్డారనుకోండి, బాగుపడ్డ దేవునిలోనికి వాళ్ళని తీసుకెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. ప్రతి వారం బైబిల్లో మీరు ఇలాగా రాయలేకపోతే మనం వదిలేవచ్చు. కానీ బైబిల్లో ఏమన్నాడంటే ఒక టైం వచ్చేటప్పటికి అన్నీ ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీరియస్గా చూస్తున్నారు కదా. ఏ ప్రభువా, ఈ రోజు నుంచి మాకు ఎవరు ప్రార్థన చేయరు, ఎవరు చేయరు. ప్రభు హస్తం నీ మీద ఉండును గాక. నువ్వు బాగుపడి ఇంకొకరికి చెప్పు. అంచెదినములలో దేవుని అభిషేకం. ఒకవేళ టైం వచ్చింది, అవసరం వచ్చింది, ప్రార్థన చెయ్యి. ప్రార్థన చెయ్యి. అవసరమైంది. ఇప్పుడు కొంతమందికి చేయాల్సి వచ్చింది, చెయ్యి. అక్కడేం దేవుని శక్తి తక్కువ అవ్వదు, ఎక్కువగా కార్యం చేస్తాడు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇది ఒక ఏలమరి చేసేస్తున్నారు. అదేదో అక్కడ ఆంధ్రాలో ఒక చోట స్ప్రే కొడుతున్నారు అక్కడ మనుషుల మీద. ఇలాగ స్ప్రే, కొబ్బరి నూనె ఆడేదో చెట్టుది ఎక్కడిదో తీసుకొస్తాడు, స్ప్రే కొట్టేస్తాడు. ఇక మేము చేతులు ఎట్టలేక స్ప్రే కొట్టేస్తాడు. అది కాదు, వారం రోజులంతా అక్కడే ఉపవాసం ఉండాలట. వారం రోజులు అక్కడ గుడిసేదో అద్దెకి తీసుకొని ఉండాలి. వారం రోజులు ఉంటేనే బాగవుతారట. ఈ వారం రోజులు వాడు బాగవ్వలేదు అనుకో, అయ్యా మీరు చెప్పినట్టు నేను వారం రోజులు ఉన్నాను కానీ మరి నేను బాగుపడలేదండి అంటే, ఇగో వారం రోజులు నువ్వు ఉపవాసం ఉన్నావా అంటున్నాడు వాడు. ఉపవాసం ఉన్నానండి అన్నాడు. మధ్యలో ఛాయ్ తాగలేదా అన్నావు అనుకో, తప్పు సార్ కొంచెం ఒకసారి తాగానండి అంటే, అదిగో అక్కడ వచ్చింది నీకు ప్రాబ్లం. ఎక్కడొచ్చింది ఇప్పుడు నీకు ప్రాబ్లం? అక్కడ వచ్చింది. అది చేత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? చెత్త ఛాయ్ తాగా మళ్ళీ 7 రోజులు ఉండి. ఇప్పుడు 7 రోజులట. ఇదంతా ఒట్టిదయ్యా, దేవుడు వాళ్ళ మీద పడుతున్నాడు సార్. ఏమంటే ఆయన చిత్తానికి అడ్డుపడుతున్నారు కొంతమంది. ఈవెన్ నేను చెప్తున్నాను, ఇది నిజం. కానీ దేవుడు పరిశీలన చేస్తాడట. తెలుగు బైబిల్లో అంతగా కాకపోయినా విచారణ చేసి అందులో మేకల్లో నుంచి ఏం చేస్తున్నాడు? గొర్రెలను వేరు చేసి వాటిని రాజకీయ ఎలాగా అశ్వములుగా పోల్చాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరబ్బా దేవుని కొరకు గుర్రాల్లాగా పరిగెత్తేదట్టు, బలంగా పనిచేసేదట్టు, శక్తివంతంగా కార్యాలు చేసేదట్టు ఎవరుంటారు అంటే, వాళ్ళకి పేరే ఫస్ట్ ఏంటంటే యోధా అని పేరు పెట్టాడు. ఏ పేరు? యోధా అంటే అందరికీ తెలుసుగా. యోధా అంటే అర్థం ఏమిటి? స్తుతి కదా. మీరు ఎప్పుడు ఇప్పుడు నాకు దేవుడు నన్ను చక్కగా వాడుకోవాలి దేవుని కొరకు. ఇప్పుడు చూడండి, మీ దగ్గరికి నేను వాక్యం చెప్పడానికి నేను ఏదో వాక్యం ఏరుకొచ్చి చెప్పడం నా వల్ల అవ్వట్లేదమ్మా. నేను కనీసం 35 సంవత్సరాలు పైగా వాక్యాలు చెబుతున్నాను, తర్జుమా చేస్తూ ఉంటాను, చదువుతాను. రాదమ్మా. ప్రభు ఒక ఆలోచన ఇవ్వాలి. ఆలోచన మీద మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఇంకా వచనాలు గుర్తు తెస్తాడు. అవి ఎంతవరకు కరెక్ట్ చూసుకుంటా అట్లా దారి పొడుగున దేవునికి స్తుతి చెల్లించుకుంటానే వస్తాం. ఇప్పుడు కార్యాలు ఎవరు చేయాలి? పాస్టర్ గారు వాక్యం చెప్పడం వరకే. కార్యాలు ఈడు చేయడు. ఎవరు చేస్తారు? మీ బైబిల్లో ఉన్న విషయాలు అవే. నా వంతు నేను యథార్థంగా పని చేశానా లేదా, మిగిలిన పని ఆయన చేసుకొచ్చేస్తాడు. నేను అంతా కలిపి 10% పని చేస్తే 90% పని ఆయన చేసుకొస్తున్నాడు. అందుచేత ఏ సేవకుడైనా అతని మీద దేవుని అభిషేకం ఉండునుగాక. ఏ సేవకుడైనా దేవుని కొరకు ఒకవేళ గుర్రంలాగా చలాకీగా చురుకుగా పని చేయాలంటే అతడు దేవునిని స్తుతించేవాడిగా, ఆరాధించేవాడిగా, మహిమ పరిచేవాడిగా, ప్రభువు అలాంటి వాళ్ళని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వాక్యాలన్నీ ఒక రేంజ్. అంటే దేవుడు మనలను ఒక గుర్రాల్లాగా ప్రభు కొరకు ఉంటే, ప్రభు మనల్ని ఏ దారిలో తీసుకెళ్ళాలో ఆయనకి తెలుసు, ఎందులో తీసుకెళ్తాడు నెగ్గుతాడో తెలుసు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నా జీవితంలో నేను తనక అయిపోయి మునక అయిపోయి నానా బాధ అయిపోయి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఉంటుంటే ప్రభు అంటాడు, రే నాకు నీ మీద పెత్తనం ఇవ్వరా అంటాడు. అంటే స్వారీ చెయ్యాలి. ఎవరో నా మీద, ఎవరో యేసయ్య. అప్పుడు యేసయ్య పరిపాలన చేస్తున్నాడు అనుకో. ఆ పాలన ఎప్పుడైతే వచ్చిందో, ఏమండి కొంతమందికి ఏంటంటే, ఒక అబ్బాయి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి నన్ను ఏం చేయాలి చెప్పండి అన్నాడు. ప్రభు అతనితోటి బలి అడిగావయ్యా, అందరూనేమో ఏవేవో అడుక్కుంటారో, నువ్వు డైరెక్ట్గా నిత్య జీవానికి వెళ్ళిపోవడానికి అడిగావు, అమ్మో నువ్వు మామూలుడు కాదని చెప్పి ప్రభు చెప్పాడు. చెప్పగానే అతనేమన్నాడంటే, ప్రభు మీరు భలే చెప్పారు కానీ ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాము, అందుచేత మీరు చెప్పినట్టుగా ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. అవునా, మరి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు అని అంటున్నావు కదా, మరి నీ ఆస్తి అమ్మి ఎవరికి ఇవ్వాలట? బీదలకు ఇచ్చి నువ్వేం చేయాలట?
నన్ను అప్పుడు అతనికి ఏమన్నారండి, మేమేమన్నా అన్యాయంగా సంపాదించామా, మేమేమన్నా మోసం చేసి సంపాదించామా, మేము తీసుకెళ్ళి మొత్తం దివాలా తీసేసేటట్టుగా ఆస్తి అంతా అమ్మేసేయాలా, అది మాత్రం చెయ్యను, ఇంకా ఈ విషయంలో మీరు అడ్డుపడితే కనుక నువ్వు కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. అర్థమైందా? యేసయ్యను వదిలేశాడు, ఆస్తిని అమ్మడాట, ప్రభు వద్దట. మరి పరలోకానికి ఎవడి భావ సంబంధం వెళ్ళిపోతాం? ఎవరు తీసుకెళ్ళాలి పరలోకానికి? ఎవరు తీసుకెళ్ళాలి? నా ద్వారా తప్ప ఎవడును రాడని రాశాడు కదా 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో. అప్పుడు ఆఖరికి ఇగో ఆయన అన్నీ భలే చేసావని చుట్టూ తవ్వుతున్నాడు. తవ్వే కొద్దీ ఆగండి బాబు, మీరు ఇంత ఎలా చెప్తే మేము మొత్తానికి అన్నీ వదిలేసుకున్నప్పుడు మేము ప్రభు దగ్గరికి వచ్చే మిమ్మల్ని అంగీకరిస్తే మాకేం దొరుకుద్ది అన్నాడు. మరి ఇదే వాక్యాన్ని మరి లాజరు దగ్గర జక్కయ్య దగ్గరికి వెళ్ళి చూడండి. జక్కయ్యని ప్రభువారు ఒకటే, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలి అన్నాడు 19వ అధ్యాయంలో. అప్పుడు అంటే జక్కయ్య వెంటనే యేసు ప్రభువారిని, ప్రభువా మీరు నా ఇంటికి వస్తారా, అయితే రండి ప్లీజ్ అని తీసుకెళ్తుంటే ఇలాంటి ఇంటికి వెళ్తున్నాడంటే అసలు యేసు ప్రభువేనా అని వాళ్ళు ఏడుస్తున్నారు అవతల. అయినా వాళ్ళందరూ ఏడుపుకి ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళకూడదు. ఎవరింటికి? జక్కయ్య ఇంటికి వెళ్ళకూడదు. కానీ జక్కయ్యకి బాధ వచ్చేసింది. అయ్యి బాబు, పోయి దేవుడు నా ఇంటికి వస్తుంటే ఈడు ఏడుతున్నాడు, ఆడు ఏడుతున్నాడు, ఇంటి ముందు ఏడుతున్నాడు. అయ్యి బాబు, ఆ దారిలో అక్కడ కొట్టోడు ఉంటాడు చూడు, కిరాణా కొట్టు, ఆడు ఏడిసేస్తున్నాడు, అందరూ ఏడిసేస్తున్నారు, ఈ ప్రభు ఆగిపోతాడేమో అని, ప్రభు ప్లీజ్ ప్రభు మా ఇంటికి రావాలి ప్రభు. అట్లాగే అలాగ అడుగులు వేస్తున్నాడు, ముందే వెళ్ళిపోతున్నాడు, అంటే వచ్చేస్తున్నాడు. అదిగో అక్కడి వరకు వచ్చినాడు, మళ్ళీ 10 అడుగులు వేస్తున్నాడు. అమ్మయ్య వచ్చేసాడు, ఇంకా కొంచెం వచ్చేస్తాడు అని అనుకుంటున్నాడు. ఈ మధ్యలో వాళ్ళందరూ ఎక్కువ వచ్చేసి అడిగేస్తున్నారు యేసు ప్రభువుని. అడుగుతుంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. ఇగో మీరు అనుకుంటున్నారు ఈ జక్కయ్య ఇంకా ఉంటాడని, అసలు ఈరోజే ఇతనికి సమాధి, నేను రాకపోతే ఈరోజు చచ్చిపోతాడు ఇతను అన్నట్టుగా ప్రభు మాట్లాడి తన ఇంటికి వెళ్తున్నాడు. ఇక ఇంకా 2 అడుగులు ఇలాగ వేస్తుంటే అంతలో జక్కయ్య, ప్రభా ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి అని ఆపి ఏమన్నాడో తెలుసా? ప్రభు నేను ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే ఏం చేస్తానన్నాడు? నేను వాళ్ళకి ఎన్నంతలో అమ్మా 4 అంతలు ఇచ్చేస్తాను. అంటే రూపాయలో ఎంత 4 అంతలు అంటే 40% పోతే ఎంత ఉన్నాయి? ఇంకా 60% ఉంది అనుకుందాం. ఒకవేళ మళ్ళీ అది అయిన తర్వాత ఏమంటే ఇంకా కొద్దిసేపు అయ్యాక అలా మాట్లాడుతూ ఉంటే, ప్రభువా నా వల్ల, అంటే నేను మంచోడిని కాదని వీళ్ళందరూ చెప్పింది ఇప్పుడు వరకు మీరు విన్నది నిజమే, అయితే ఓ పని చేస్తాను, ఇగో నా వల్ల ఎవరెవరైతే బీదలు ఉన్నారో, బీదలు అంటే మీకు తెలుసా? అంతేనా? రాసేయడం అలాగా బీదలు అంటే ఇప్పుడు ఆ బీదలు ఎందుకు అయ్యారు తెలుసు? వీడి వల్లే అయ్యారు. ఈ జక్కయ్య వల్ల చాలామంది ఏమయ్యారు తెలుసా? బారు వడ్డీ, చక్ర వడ్డీ, ఇంకో వడ్డీ, అది ఇది అని అన్నీ లెక్క. అరే బాబు, మొత్తానికి ఈ బిల్లు అంతా లెక్క అయితే సరిపోలే. ఇంకేమైనా టీవీ ఉందా లోపల? ఉందా? స్కూటర్ ఉందా? ఒక స్కూటర్, అన్నీ లెక్కేసుకొని ఎడ్ల బండి మీద వేసుకుపోతున్నాడు వీడు. అట్ట ఎంతమంది సామాగ్రి అట్టుపోయాడో దరిద్రుడు కదా, పట్టుకుపోతున్నాడు వీడు వల్ల. చివరికి ఇదిగా జక్కయ్య ఆ ఏరియాకి వస్తున్నాడు అంటే చాలామంది ఊర్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోతున్నారు. చాలామంది తప్పించుకోవడానికి ఇంటికి తాళం వేసి ఏసై కోటాలకి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళారు అన్నాకో, ఏసై కోటాలకి వెళ్ళారండి అనేవారు. ఆ రోజుల్లో జక్కయ్య గారికి ఎక్కువ చెవుల్లో పడిన మాట ఏంటంటే, ఇంటికి తాళం వేసి అలా ప్రార్థనకి వెళ్ళారా అని అడిగేవాడు. ఎందుకంటే రోజు గొడవ ఇదే. ఇక ఆఖరికి అరే వీళ్ళంతా ఇలా బిల్లు కట్టే వాళ్ళు కూడా బిల్లు కట్టకుండా ఏసై కోటాలకు వెళ్ళిపోతున్నారు, వీళ్ళని అక్కడ చూద్దాం, ఎక్కడ ఓసారి ఎలాగైనా ఏసైని చూడాలని వెళ్ళాడట. వెళితే ఏసై అతన్ని చూచాడు, అతడు ఏసైని చూచాడు. ఇప్పుడు చూడు సార్, జక్కయ్య ఏమండి రూపాయలో 40% ఏమో ఎవరికన్నాడమ్మా? అన్యాయం చేసిన వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాను. ఇంకా మిగిలిన దాంట్లో సగభాగం, ఇంకా 60% ఉందనుకో, 60%లో ఉన్నదంతా కూడా సగం, రూపాయలో సగం వీళ్ళకి ఇచ్చేస్తున్నాను. మరీ మిగిలితే ఎంత ఉంటుందంటే 10% ఎంత మిగిలినట్టు అతనికి. అప్పుడు ఆ 10%తో బతుకు వెళ్తుందా అంటే ఏసై అతన్ని చూచాడు. అయ్యా నేను నీ ఇంటికి వస్తానంటే నిన్ను ఇవన్నీ వదిలేస్తే అప్పుడు వస్తానని అన్నానా అంటే, లేదయ్యా మీరు మా ఇంటికి వచ్చారంటే మా ఇంట్లో ఈ ఏదో చెత్త పనులు కానీ, పనికిమాలిన పనులు కానీ, ఈ పిచ్చి పనులు కానీ ఉండకూడదని చెప్పి నేనే వదిలేసుకుంటున్నానని చెప్పి అనగానే ఏసై అప్పుడు జక్కయ్యని ఏమన్నాడో తెలుసా? ఇతడును ఎవరి కుమారుడట?
అప్పుడు చూడండి, ఆ ధనవంతుడేమో ఒకడేమో నేను రానన్నాడు, కానీ ఇతను చూస్తేనేమో ప్రభువు కోసం ఏదైనా వదిలేసుకుంటాను నేను అన్నాడు. వదిలేసుకోగానే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు మామూలుడు కాదురా బాబు, పొట్టుడు అయితే పొట్టుడు, కానీ నువ్వు మామూలుడు కాదురా బాబు, నువ్వెవరో తెలుసా, అబ్రహాము కుమారుడు, నా విషయంలో ఇంత త్యాగం చేసే కాబట్టి ఇక నీ ఇంట వంట పేదరికం ఉండదు, చచ్చిపోయేవాడు కూడా బతుకుతానే ఉంటావు ఇక మీదట అని చెప్పి దేవుడు అతన్ని దీవించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, చివరగా ఒకే ఒక పాయింట్, ఇది ఒక్కసారి చూడండి అమ్మ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అమ్మ, 5వ అధ్యాయం 15వ వచనం, 15వ వచనం ఒకసారి చదువుదాం అమ్మ. భక్షించిన ఎడల చూచుకోనండి. చదవండి, 21 వరకు చదవమ్మా. అక్కడి నుంచి చదువు. నడుచుకోనండి, నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును. సరే, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది చూడండి. సరే, ఇది ఒక రకమైన యుద్ధం. అంటే యుద్ధ దినానికి గుర్రం ఏమవ్వాలి, సిద్ధం అవ్వాలి కదా. సరే, ఇప్పుడు ఈ గుర్రం ఎలాగా, దావీదు గారు గొల్యాతుని తరిమేయడానికి అతను గట్టేవాడు అయిపోయాడు. అహాబు నోరు మూయించడానికి ఏలియా గారు నిలబడ్డట్టుగా చూస్తున్నాం. ఇంకా భక్తులు 7 మంది ఉన్నారు అలాగా. కాకపోతే నేను అంటున్నా, వీళ్ళందరూ ఎలాగుండేవారంటే రోషంగా బతికారు. చూసారా ఏమండి, యోహాన్ గారి టైంలో, బాప్తిస్మిచ్చే యోహాన్ గారి టైంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు మనకు తెలుసు కదా, పేరు అయితే తెలియపోయినా హేరోదు. అతను ఏమన్నాడు, అయ్యా నువ్వు పరావాడు భార్యను పెట్టుకున్నావు, మీ తమ్ముడు భార్యను పెట్టుకొని నువ్వు పెద్ద, అంటే యాక్చువల్లీ అతను రాజు కాదు, డబ్బులు ఇచ్చుకొని రాజు అయ్యాడు. అంచేత ఆడు ఏమయ్యాడంటే, ఇప్పుడు నా గురించి ఎవరు చెప్పరు, నేనేమనుకుంటే అదే జరుగుద్దంటే వేరే వాడి భార్యను తెచ్చిపెట్టుకున్నా అని. అంటే ఇప్పుడు చూడండి, దేవునికి సంబంధమైన గుర్రం ఎలాగుంటుందంటే అలా ఉంటుంది, అంత హోలీగా, అంత పరిశుద్ధంగా. అందుకే ఇప్పుడు యుద్ధం అనేది వ్యక్తిగతంగా శరీరానికి, ప్రాణానికి యుద్ధం జరుగుతుంది మనకి లోపల. అయితే దీంట్లో చాలామంది ఏమవుతారో తెలుసా, నా ప్రాణమా తిను త్రాగు సుఖించనే వాళ్ళు ఒకరు ఉంటారు. కానీ అదే దేవుని బిడ్డలైతే, నా ప్రాణమా యెహోవాని సన్నుతించు, నా 103వ కీర్తనలో అదే కదా చదువుతాం. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఎవరు అని అంటే, వీళ్ళు ఒకరికొకరు ఖర్చుకుంటున్నారట, ఒకరికొకరు. మీరు ఇంకా చదవాలి ఏమండి, అక్కడ 16వ వచనం చదివారమ్మా, 16వ వచనం. ఆత్మానుసారంగా నడుచుకోనండి, నెరవేర్చరు. అంటే ఈ రెండు ఏమవుతున్నాయి, యుద్ధం చేస్తున్నాయి. శారీరకం అంటే అప్పుడు యుద్ధం అనేది శారీరకమైన యుద్ధం ఒకటి ఉంది, ఆత్మానుసారమైన ఒక యుద్ధం ఉంది. నువ్వు దైవికమైన గుర్రం అయితే, దైవికమైన మనిషి అయితే ఆత్మానుసారంగా నువ్వు ఉంటావు. కాకపోతే ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే, వీళ్ళు ఎలా పడితే అలా ఉండి, మీరు అందులో 25వ వచనంలో ఏమన్నాడో తెలుసా, మీరు ఆత్మానుసారంగా ఉంటే గనుక అయితే మా అసూయ పడకయో. చూడండి, ఇప్పుడు లోకంలో చాలా చోట్ల అన్యాయాలు, అవినీతి, అక్రమాలు చాలా స్పీడ్గా పరిగెడుతున్నాయి. అట్లాగే ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు సరిగ్గా ఆడవట్లేదు కదా ఏమండి. అలాగే మన పిల్లలు ఏమైపోతున్నారో, చివరికి మనకేమైనా దక్కుతారా దక్కరా అనేటట్టు కూడా భయం పుడుతుంది. యథార్థం పోయింది. చాలామంది ఇంచుమించుగా ఏదో బీచుల్లో తిరిగే గుర్రాల్లాగా అయిపోయారు. పనికిరారేళ్ళు, యుద్ధానికి పనికిరారు, పోకిరి వాళ్ళలాగా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏంటంటే, ఇలాంటి ఒక యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో నెగ్గాలి అంటే ఆత్మానుసారమైన మనుషులుగా మారాలట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మానుసారంగా మనం నడిస్తే కనుక శరీరేచ్ఛలను మనం నెరవేర్చము. అర్థమైందా? శరీర క్రియలు అని అక్కడ లెక్క రాశాడు, చాలా రాశాడు. అందులో దొంగతనాలు ఉన్నాయి. మీలో ఎవరైనా దొంగలు ఉన్నారా? దొంగలు ఉంటే ఒకసారి అల్లేలు చెప్తారా? ఎవడైనా చెప్తాడా? ఉన్నా ఎవడైనా చెప్తాడా? అయ్యి బాబు, ఇంకా అలాగైతే సార్ అయ్యో కదా. నేను బైబిల్ కాలేజ్ చదువుతూ ఉన్న రోజుల్లో నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. కాలేజీలో లైబ్రరీ ఉంటాయి. లైబ్రరీలో ఏం చేసేవాడిని అంటే, నాకు విజువల్ పిక్చర్స్ అంటే చాలా ఇష్టం. కొన్ని పిక్చర్లు చూడగానే అది అలాగే వేసేయాలి బొమ్మ, మళ్ళీ అలాగే అది కాలేజీలో ఉంటే ఎవడన్నా ఎత్తుకుపోతాడని చెప్పేసి ఆ బుక్లోంచి చింపేసేవాడిని.
ఆ పేపరే చింపేసేవాడిని. అంత ఖరీదైన పుస్తకంలో నుంచి ఓ మంచి పిక్చర్ కొట్టేస్తే ఆ పుస్తకం ఆ తర్వాత వాడికి పనికిరాదు, అయినా నాకు బుద్ధి ఉండేది కాదు, చింపేసేవాడిని. ఈ ప్రభు వాక్యాలు చదివే కొద్దీ బుద్ధి వచ్చి ఒకరోజు అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇలాంటి మనిషిని నన్ను క్షమిస్తారా అన్నాను. దొరికవరా నువ్వు రారా అన్నాడు. అంటే ఆయనకి ఈ లైబ్రరీ ఎవడు చేస్తున్నాడో తెలిసేది కాదు, అది నేనే. ఆ తర్వాత ఆయన దగ్గర నేను ఒప్పుకోవడం కాకుండా వాటి ఖర్చు కట్టి వాటికి డబ్బులు ఎంతో అటు విలువ కట్టి, ఏమండి ఆ తర్వాత నేను అన్నాను, సార్ ఇంకెన్నడూ నేను ఇట్లాంటి చేయను. అంటే ఏంటంటే రకరకాలుగా మనకి కొన్ని రకాలైన పరిస్థితుల్లో అట్లా అయిపోతున్నా. కానీ వీటిలోంచి మారాలి అంటే ప్రతి వారి మీద ఇప్పుడు దేవుని ఆత్మే పని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవరి మీద అయితే పనిచేస్తారో వాళ్ళు రోషంగా ఉంటారు, చాలా పకడ్బందీగా ఉంటారు. వాళ్ళు ఇంచుమించుగా ఎలాగంటే బైబిల్లో రాశాడు కదా, ఏది యోహాను సువార్త 5:35లో, అతడు మండుచున్న దీపము. మీరు నేను కూడా ప్రభు కొరకు ఎలాగుంటాం, మూర్ఖుల మధ్యలో 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 16వ వచనంలో చదువుతాం, జీవవాక్యమును పట్టుకొని ఏం చేస్తాం, మనం జ్యోతులుగా ప్రకాశిస్తాం. మీకు అర్థమవుతుంది కదా. అయితే ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు కొన్ని రకాలైన బలహీనతలతో ఉండి వాళ్ళు లోక ప్రకారంగా ఉంటారు. వాళ్ళు ఓడిపోయి ఆ బీచుల్లో తిరిగే గుర్రాల్లాగా, లేదా పెళ్ళిళ్ళకి మాత్రం ఒంటి మీద కొంచెం గుడ్లేసి అలాగ తిప్పుతారు, మళ్ళీ పక్కకు వచ్చి కూర్చోబెడతారు. చూడు అలాగుంటారు. మనం అలాగొద్దు. మనం ఎలాగుండాలంటే, ఎలా ఉండాలి, ఎటువంటి గుర్రాల్లాగా ఉండాలి, యుద్ధానికి రెడీగా ఉండే గుర్రాల్లాగా ఉండాలి. ఇప్పుడు యుద్ధం ఇంచుమించుగా మన లోపల ఒక యుద్ధం జరుగుతుంది. అది మీరు సారీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, మనం పోరాడునది ఎవరితో కాదు, శరీరులతో కాదు. మరి ఎవరితో అమ్మమ్మ ఎవరితోట, ఎవరితో, మళ్ళీ చదవండి సార్. కాదు మరి, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఏంటి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతోనూ. అయ్యి బాబు ఏటమ్మా ఇప్పుడు మనం పోరాడేది నువ్వు, అప్పుడు ఎలాంటి గుర్రంగా ఉండాలి నువ్వు, ఏమండి ఎలాగుండాలి పోరాడేది. 4 రకాలు రాశాడు అక్కడ, 4 రకాల అంధకార శక్తులు ఉన్నాయట ఆకాశంలో. ఇగో దానియేలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అది పోరాటం. ప్రార్థన చేస్తున్నాడు, మధ్యన ఆకాశంలో మధ్యన ఎవరో ఆ పారసీకుల రాజు వాడు అడ్డుపడిపోతున్నాడు. దానియేలుకి జవాబు వచ్చిందట. ప్రార్థన చేసేప్పటికి 21 రోజులు అయిపోయింది, జవాబు ఎప్పుడో పంపించాను అన్నాడు, కానీ రానివ్వట్లేదు. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, పోరాడాలట. అమ్మా ప్రార్థనలో మనం పోరాడాలా వద్దా? ప్రార్థన అని అంటే అర్థమైందా? ఇక క్రైస్తవులకు ఉన్న అదృష్టమైన భాగ్యం ఏంటంటే, మనం కాస్త ఎక్కువ కాలం బతకడానికి, అందరికన్నా బాగా ఉండడానికి. మన బాధ ఇప్పుడు చూడండి అమ్మ, మగాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారా, ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారా? ఎవరమ్మా మీరే బతుకుతున్నారు. ఎందుకంటారు? మీకు ఏదైనా బాధ ఉందనుకో, అక్కయ్య గారు మొదలెడతావు, వదిన గారు అని మొదలెడతావు. అసలు ఇంటి ముందు వాళ్ళకి మొత్తం నీ బరువు అంతా దించేస్తావు వాళ్ళకే. అమ్మయ్య తేలికైపోతా. కానీ మగ ఆయన అయితే ఎవడికి చెప్పడు, గుండెకాయలు పెట్టుకొని నెత్తి మీద ఇంటికి ఊడిపోయి ఇక చూసుకో. అటు బాధ ఎవడికి చెప్పకుండానే ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చేదంతా కూడా మగాళ్ళకేనట. ఎవరికి మీరు అదే నోట్స్ చూస్తే అదే ఉంది. కానీ నేను అంటున్నా, సార్ మనం పోరాడేది ఇప్పుడు ఎవరితోటట, ఇలాంటి వాళ్ళతో మనం పోరాడాలి అంటే నువ్వెంత గట్టి మనిషిగా మారాలో అర్థం చేసుకో. దానియేలులాగా నేను అంటాను, దానియేలు మామూలు గుర్రం కాదు, అర్థమైందా? 3 రాజులు తన ముందు అలా వెళ్ళిపోయారు. దానియేలు దర్జాగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. కానీ మీకు నేను ఇంకా చెప్పాలి, ఇలా 7 మంది బైబిల్లో ఉన్నారనే దాంట్లో యోసేపు ఒకడు సూపర్ మ్యాన్ అన్నమాట. ఆయన మామూలుగా కాదు. రాజుగారు ఆశ్చర్యపోయాడు, ఈయనకు ఒక కుర్చీ, ఈయనకొక ఉంగరం, ఈయనకొక డ్రెస్, ఈయనకొక గుర్రం, ఈయనకొక రథం, ఏమన్నా అన్నీ ఇచ్చేసేయాలి ఆయనకి. ఇక అందరికీ చెప్తున్నా, రేపటి నుంచి నాకెంత విలువిస్తారో అంత విలువ ఇవ్వాలి ఇతనికి. ఇతను అనుమతి లేకుండా ఎవడన్నా చెయ్యెత్తాడో అంతే, ఎవడన్నా కాలు జాడించాడో మరి అయిపోయిందిరా నీ పని అన్నట్టు చేశాడు. అంటే అతను ఎవరో తెలుసా? ఏమండి, దేవుడిని ఎవరైతే బాగా హెచ్చుగా చూపాలనుకుంటారో అలాంటి వాళ్ళు దేవుని చేతుల్లో వేగంగా ఉండే గుర్రాల్లాగా పనిచేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో స్తుతి ఉండాలా వద్దా?
ప్రార్థన ఉండాలా వద్దా? పోరాడాలమ్మా. మన పిల్లల కోసం పోరాడాలి, మన కుటుంబాల కోసం పోరాడాలి, ఈ మందిరం కోసం పోరాడాలి అమ్మా. మందిరం కోసం ఇంకా నిండాలా వద్దా? అంటే ఇలాంటి 3 రోజుల కూటాలకి ఇంతే కాబోరు. మీరు చూడండి, ముందు రోజుల్లో ఖాళీ ఉంటే చూడండి. నేను చెప్తున్నాగా, నేను ప్రభువుని బట్టి చెప్తున్నా. ముందు రోజుల్లో ఈ ఖాళీ ఉంటే అసలు నేను ఊరుకోను. ముందు ప్రభు దగ్గర అడుగుతా, ప్రభువా ఏంటి ఎక్కడ ఉందో తేడా, నేను అడుగుతా. ఇట్లా ఖాళీ ఉండదు సార్. ఎందుకంటే నేను గమనించాను, ఆ స్థలమంతా ప్రభు వాక్యంతో నింపబడును గాక. మీరు ఎక్కడన్నా యుద్ధం చేయడానికి వెళితే దేవుని వాక్యం మీ కూడా మీ నోట ఏమండి. అదే రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం. వాక్యం అలాగా మీతో పాటు ఉండును గాక. వాక్యం మీలో ఉండాలి, ప్రభు చేతిలో మీ కళ్ళు ఉండాలి. అర్థమైందా? కళ్ళు ఎవరి చేతిలో ఉండాలి? ఆయన నిన్ను స్వారీ చేయాలి. దావీదును పంపిన ప్రతి చోట బైబిల్లో ఎలాగుంటుందో తెలుసా? దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు అతను కూడా వెళ్ళెను. దేవునికి స్తోత్రం. అలాగ దావీదు ఎనలేని కీర్తి, ఎనలేని ఘనత దేవునికి తీసుకొచ్చాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఏమండి, ప్రభు ఈ వాక్యము ద్వారా మనలను బలపరిచి ప్రభు కొరకు ఒక పటిష్టమైన మనిషిగా ప్రభు మనలను తయారు చేయును గాక. హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాక్య